हरिः ओम्। ॐ श्री सद्गुरु परमात्मने नमः। ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు అంతటా ఉన్నారని, ఆ భగవంతుణ్ణి తెలుసుకోకుండా జీవించినటువంటి జీవితం అంతా కూడా పశువుతో సమానమైనటువంటి జీవన విధానమని, మిమ్మల్ని మీరు తెలుసుకోండి, ఈ శరీరం లోపల మీరు బంధించబడి ఉన్నారనే సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తెలుసుకొని మిమ్మల్ని మీరు విడిపించుకునే ప్రయత్నంగా ఎటువంటి సాధన చేయాలో, ఆ సాధనను ఏ గ్రంథము ద్వారా అధ్యయనం చేయాలో తెలుసుకొని యత్ సత్యం తదుపాస్యతాం అంటారు. ఏది సత్యమో దానిని మీరు ఉపాసన చెయ్యండి, తెలుసుకోండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునే ప్రయత్నం చేసుకోండి. మనిషి మనీషిగా మారాలి అంటే తానెవరో తనకు తెలియాలి. ముందు తానెవరో తనకు తెలిసిన తదనంతరం తాను చేసేటటువంటి ప్రతి కర్మ కూడా భగవదర్పిత కర్మ చేస్తూ నిస్వార్థమైనటువంటి త్యాగపూర్వకమైన కర్మ ఎవరైతే చేస్తారో వాళ్లను నేను తప్పక రక్షిస్తాను. వాళ్ళు పరమపదమును పొందడానికి కావలసినటువంటి శక్తిని నేను వారికి ప్రసాదిస్తానని కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారన్నమాట. నీ లోపట ఉన్నటువంటి దివ్యత్వాన్ని తెలుసుకోకుండా దేహ సంబంధమైన విషయాలలో ఉన్న సుఖాన్ని పొందుతూ ఆ సుఖము చేత అనేక రకములైన పాపములను చేస్తూ దుఃఖములు వచ్చినప్పుడు కృంగిపోతూ ఈ సుఖ దుఃఖములనేటటువంటి 2 విషయాల చేత మరొక జన్మ ఎత్తటానికి కావలసినటువంటి కర్మలను ఎవరైతే తయారు చేసుకుంటారో అలా తయారు చేసుకున్న వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ మృత్యు సంసారంలోకి పడిపోతారు. అంటే పుట్టడం మరణించడం, మరణించడం పుట్టడం, ఇలా మన జీవనం అనేది ఎలా సాగుతుంది అంటే జనన మరణ సంసార చక్రంలో ఒక రంగుల రాట్నం మీద కూర్చున్నప్పుడు మనం రంగుల రాట్నం దిగాలి అంటే రంగుల రాట్నాన్ని నడిపే వ్యక్తి ఎప్పుడైతే ఆ చక్రాన్ని మనం కిందకు నేల మీదకు వచ్చినప్పుడు దింపుతాడో అప్పుడు మాత్రమే దిగినట్టుగా మనం కూడా మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాం, చస్తూ ఉంటాం, కానీ భగవంతుణ్ణి చేరుకోమండి. ఏ జన్మలోనైతే భగవంతుడు పాదాలను పట్టుకొని భగవంతుడు చెప్పిన విధంగా కర్మ చేస్తారో, అంటే ఈశ్వరుడికి నచ్చిన కర్మ ఎవరు చేస్తారో, ఎప్పుడు చేస్తారో అప్పుడు మాత్రమే మనం భగవంతుణ్ణి చేరడానికి కావలసిన స్థితి పొందుతాం. రంగుల రాట్నాన్ని నడిపే వ్యక్తి తనకు నచ్చినప్పుడు మనల్ని దించుతాడండి. అతనికి నచ్చలేదనుకోండి, అప్పుడేమవుతుంది, అతడు ఏం చేస్తాడు, మనం దిగటానికంటే ముందు ఒక మెట్టు పైన మనల్ని ఉంచుతాడు. మనం దూకగలుగుతామా? దూకలేము. మరి దూకాలి అంటే ఆయన నేల మీదకి మనం కూర్చున్నటువంటి ఏదైతే ఆ రాట్నం ఉంటుందో మరి ఆ దానిని నేల మీద పెట్టినప్పుడు మాత్రమే మనం దిగగలుగుతాం. కానీ మిగిలిన సందర్భంలో సాధ్యం కానట్టు భగవంతుడికి అర్పించిన కర్మ, భగవంతుడి మీద విశ్వాసం. అంటే భగవంతుడి మీద విశ్వాసం ఉండాలండి. అందుకే భగవంతుడి మీద, సద్గురువు మీద, శాస్త్రం మీద ఎవరికైతే నమ్మకం ఉంటుందో, నమ్మకం ఉన్నవారు చేసే కర్మ ఎలా ఉండాలి అంటే మరి ధర్మాన్ని అతిక్రమించకుండా, ఎవరైతే
సుఖదుఖాలకు ఆవల ఉన్నటువంటి భగవంతుణ్ణి పొందాలనుకుంటారో వారు చేసేటటువంటి కర్మ త్యాగంతో కూడిందై ఉండాలి. ఒక పని చేస్తున్నామంటే దీనివల్ల నాకింత లాభం వస్తుంది అని ఒక పని చేశారనుకోండి. ఆ పని వలన మనకి కొంత లాభం రావచ్చేమో కానీ, ఆ లాభం వల్ల మనం పొందే ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుందండి. అందుకే ప్రతిఫలాన్ని ఈశ్వరుడి ఖాతాలో వేస్తూ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అని 16వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 24వ శ్లోకంలో మనకు తెలియజేశారు. ఏమంటున్నారు ఆయన? ముందు మీరొక పని చేయాలంటే, ఈ పనిని ఎలా చెయ్యాలి అనే దాని గురించి శాస్త్రంలో చెప్పబడిన విషయాలన్నింటినీ మీరు తెలుసుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు జ్ఞాతుహు అంటే తెలుసుకోకుండా నాకు నచ్చినట్టుగా నేను కర్మ చేస్తాను అంటే నచ్చినట్టుగా చేసిన కర్మ వల్ల మనము సుఖాలను పొందవచ్చు, దుఃఖాలను కూడా పొందవచ్చు. సుఖ దుఃఖాలు రెండూ లేకుండా భగవంతుడికి నచ్చిన కర్మ చేస్తూ భగవంతుడిలో మమేకం కావాలి అనుకుంటే మాత్రం మనమందరం ఏం చేయాలట? శాస్త్రాన్ని తెలుసుకోవాలండి. శాస్త్ర విధానోక్తం అంటే శాస్త్రమునందు చెప్పబడినటువంటి విషయాల ప్రకారం మాత్రమే నువ్వు కర్మ చెయ్యవలసి ఉంటుంది. కానీ నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను అంటే దాని వలన మంచి కంటే ప్రమాదాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనమందరము చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి అంటే, నీవు ఖచ్చితంగా శాస్త్రంలో చెప్పబడిన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. శాస్త్రం తెలియకుండానే జీవిస్తాను అంటే, మరి ఒక పశువు కూడా ఏమీ తెలుసుకోకుండా తనకేది కావాలో అది అనుభవిస్తుంది. అదే విధంగా మీరు కూడా జీవించాలనుకుంటే జీవించండి. మరలా మరలా మానవ జన్మను కాకుండా పశుపక్షాది జన్మలను పొంది మీ యొక్క ఆయు ప్రమాణాన్ని పోగొట్టుకొని మీరు అనుభవించేది ఏమీ ఉండదు అని పరమాత్మ అంటున్నారు. అంటే ఈ జీవితాన్ని గనక ఎవరైతే వృధా చేసుకుంటారో, వృధా చేసుకున్న వారు పశు సమానమైనటువంటి జన్మలను పొందుతారు, తిరియక్ జాతిలోకి వెళ్ళిపోతారు అని శాస్త్రం చెప్తుందండి. మనమందరము కూడా ఎటువంటి వైరాగ్యాన్ని కలిగి ఉండాలి? దానికోసమే కృష్ణ పరమాత్మ చెప్తున్నారండి. స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలేమిటి? స్థిత అంటే స్థిరముగా ఉండటానికి మనము ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి? అందుకే అర్జునుడు అడిగాడనమాట, స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటారో చెప్పండి. స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు తెలియకుండా మనల్ని మనం ఉద్ధరించుకోవడం కుదరదు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారనమాట. అందుకే స్థితప్రజ్ఞుడు అంటే ఎలా ఉండాలి? విహాయ కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే అన్నారు. అంటే స్థిత ప్రజ్ఞుడికి తన మనస్సు యందు ఏ ఒక్క విషయం పైన కోరికలు ఉండకూడదు అని చెప్తున్నారు. ఎవరికైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు ఉన్నటువంటి వారు స్థితప్రజ్ఞులు కాదు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే స్థితప్రజ్ఞులుగా ఉన్నవాళ్ళు ఎవరు? వాళ్ళకి ఏ వస్తువు పట్ల కూడా కోరిక ఉండదు అంటున్నారు. ఇక వ్యామోహం ఎక్కడదండి? కోరికే లేదు. కోరిక లేదు అంటే వ్యామోహం ఉండదు. అందుకే కృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞుడు గురించి చెప్పటానికి పూర్వమే ఒక మాట చెప్పారు. యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి అన్నారు. అంటే ఎప్పుడైతే మనకు మోహము, అజ్ఞానము వల్ల కలిగేటటువంటి ఏదైతే వస్తువులను పొందాలనేటటువంటి మోహము మన యందు కలుగుతుందో, అలా కలిగినప్పుడు మనమందరము కూడా నశించిపోయే విషయాల కోసం పరిగెడతాం. అంటే నశించిపోయే విషయాల కోసం మనం పరిగెత్తకుండా ఉండాలి అంటే నీకు సత్యమైనటువంటి వస్తువేదో తెలియాలి. సత్యమైనటువంటి వస్తువు ఏమై ఉంది? శ్రీరామచంద్రుడు తనకు కలిగినటువంటి వైరాగ్యాన్ని వైరాగ్య ప్రకరణంలో చెప్పారండి.
వైరాగ్య ప్రకరణం గురించి మనం ప్రతిరోజు కూడా చెప్పుకుంటామండి. శ్రీరామచంద్రుడి యొక్క వైరాగ్యం యొక్క స్థితిని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి జ్ఞానము, అక్కడ శ్రీరామచంద్రుడికి కలిగినటువంటి వైరాగ్యము 2 కూడా ఒకటిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసి ఉంటుంది అని చెప్పేసి మనమందరం కలిగినటువంటి వైరాగ్యాన్ని కూడా పరిశీలన చెయ్యాలండి. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీత ప్రపంచ ప్రామాణిక గ్రంథమైంది. మరి ప్రామాణికమైనటువంటి గ్రంథముగా మనం ఎందుకు చెప్తున్నామంటే, కృష్ణుడు ఏ విధమైనటువంటి వైరాగ్యం ఉంటే భగవతత్వాన్ని అర్థం చేసుకుంటారని కృష్ణ పరమాత్మ చెప్తున్నారో, ఆయన చెప్పేటటువంటి ప్రతి విషయం కూడా శ్రీరామచంద్రుడిలో ఆచరణ పూర్వకంగా అతని యొక్క మనస్సు యందు కలిగినటువంటి వైరాగ్యం అన్నమాట. అంటే ఆనాడు తనకు కలిగినటువంటి ఎప్పుడు అంటే మరి శ్రీరామచంద్రుడి యొక్క కాలమునందు తాను వైరాగ్యాన్ని పొందాడు. దేహ సంబంధమైన విషయాల మీద నాకు ఆసక్తి లేదు అని చెప్పేసి తనకు కనబరిచిన వైరాగ్యాన్ని ఇక్కడ శ్రీరామచంద్రుడి యొక్క స్వరూపమే, అంటే అవతారాలే కదండి. శ్రీహరి యొక్క అవతారాలే శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ కదండి. మరి అక్కడ ఆయన వైరాగ్యపూర్వకంగా తనకు కలిగినటువంటి విషయాల గురించి మాట్లాడారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ జ్ఞానబోధ కలియుగంలో ఉన్న వారికి అందిస్తున్నారు. అంటే అక్కడేమో తనకు వైరాగ్యం ఇలా ఉంది అని తాను చెప్పాడు. ఇక్కడ వైరాగ్యం పోగొట్టుకోవడానికి మన అందరికీ కూడా జ్ఞానాన్ని అందిస్తున్నారు. చెప్పేటటువంటి విషయాలు 2 కూడా ఏకస్వరూపంగా ఉన్నాయని అర్థం చేసుకోవడమే. ఇక్కడ యోగ వాసిష్టం గొప్పదని, భగవద్గీత తక్కువని కాదు. యోగ వాసిష్టం తక్కువ, భగవద్గీత గొప్పదని కాదు. ఏ విషయాన్నైనా మనం అర్థం చేసుకునే తీరులోనే ఉంది. ఒకే విషయాన్ని 2 విధాలుగా చెప్తున్నారు. ఒక చోట శ్రీరాముడు నాకు వస్తువుల మీద వ్యామోహం లేదంటున్నారు. ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు, ఏ వస్తువు మీద కోరిక లేనప్పుడు మాత్రమే స్థిత ప్రజ్ఞుడు అంటున్నారు. అంటే 2 విషయాలు సమమవుతున్నాయి కదండి. ఆయన అందుకే మనం ప్రతిరోజు కూడా కొన్ని శ్రీరామచంద్రుడికి కలిగినటువంటి వైరాగ్య సంబంధమైన విషయాలు చెప్పుకుందాం. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి మాటలను కూడా అర్థం చేసుకుందాం. 2 కూడా ఏకకాలంలో కూడా మనం ఏం చేయవచ్చు అంటే రెండింటిని సమన్వయపరచొచ్చు అన్నమాట. అలా సమన్వయపరిచినప్పుడు మనకిక తెలుసుకోవలసిన సత్యం ఈ లోకంలో ఏదీ లేదు. ఏ వస్తువులు ఏ విధమైనటువంటి విషయాల పట్ల మనకు వ్యామోహం నశిస్తే పూర్ణమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందగలమో అటువంటి జ్ఞానాన్ని మనం ఇవాళ అధ్యయనం చేస్తూ ఉన్నామన్నమాట. అందుకే ఇక్కడ శ్రీరామచంద్రుడు కృష్ణ పరమాత్మ ఏమన్నారు, మోహ కలిలం, అజ్ఞానము వల్ల కలిగేటటువంటి మోహము. ఏంటి అజ్ఞానం అంటే, ఈ దేహమే నేను అనేటటువంటిది అజ్ఞానం అండి. ఈ అజ్ఞానం అనేటటువంటి మాలిన్యాన్ని మనం ఏం చేస్తున్నాం, ఇదే సత్యం అనుకుంటున్నాం. శ్రీరామచంద్రుడు చెప్తున్నారన్నమాట. ఏంటి మోహం అంటే, ఇవాళ లోకమంతా కూడా దేనికోసం పరిగెడుతున్నారంటే సంపదల కోసం పరిగెడుతున్నారు. సంపదలే సమస్తము అని చెప్పేసి సంపదల కోసం పరిగెడుతూ ఉన్నాం. ఆ పరిగెట్టడం ఎలా ఉంది అంటే, ఒక వ్యక్తి బాగా ధనవంతుడట. ఎంత ధనం ఉంది అంటే ఒక 10,000 ఎకరాల పొలం ఉందట. ఇంత పొలం ఉన్నా అతనికి తృప్తి లేదు. ఇంకాస్త ఉంటే బాగుండు అనుకున్నాడట. కొండ ప్రాంతం పక్కన ఉన్నటువంటి పంట పొలాల మీద తన మనసు వెళ్ళిందట. ఇప్పుడు ఎలాగైనా కొండ ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలను తన పేరు మీద రాయించుకోవాలని చెప్పేసి ఆ కొండ ప్రాంతంలో ఉన్న వారి దగ్గరికి అంటే కొండ ప్రాంతంలో దొరకనటువంటి అనేక రకాలైన తినుబండారాలను, రకరకాలైన వస్తు సామాగ్రిని అంతటినీ కూడా ఒక 2 బండ్లల్లో తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెట్టారట. అలా పంచిపెడితే ఆ కొండ ప్రాంత నాయకుడు అన్నారట, అయ్యా మాకు చాలా తెలియనటువంటి ఎన్నో రకాలైనటువంటి వస్తువులను మాకు ఇచ్చారు కాబట్టి మేము కూడా మీకు ఏదైనా ఇస్తాం, తీసుకోండి అని అంటే,
ఏమీ లేదు. నాకు కొంత పొలం కావాలి అంటే, సంతోషంగా తీసుకోండయ్యా. ఎంత కావాలో చెప్పండి. మీకు డబ్బు కూడా ఇస్తాను. లేకపోతే మీరు ఇట్లాంటి వస్తువులేమైనా కావాలి అన్నా తీసుకొస్తాను. అంటే, "ఏమొద్దయ్యా మాకలాంటివేమీ వద్దు. మేము అడగకుండానే మాకిన్ని రకాల వస్తువులు మా అందరికీ ఇచ్చారు. మేము చాలా సంతోషపడ్డాం. ఏమీ లేదు రేపు పొద్దున్నే 6 గంటలకి రండి. మీకెంత పొలం కావాలో అంత తీసుకోండి" అన్నారట. తిరిగి పొద్దున్నే ఆయన ఆ కొండజాతి నాయకుడు ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే, "అయ్యా మీకెంత పొలం కావాలో నడుచుకుంటూ వెళ్తారా? పరిగెట్టుకుంటూ వెళ్తారా? మీరు ప్రయాణం చేయండి. అలా వెళ్ళి సాయంత్రం 6 అయ్యేటప్పటికి మళ్ళీ తిరిగి ఇక్కడికి రండి. మీరెంత దూరం నడిచారో అంత ప్రదేశం మీ సొంతం అవుతుంది" అన్నారట. "దీనికోసం మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు" అన్నారట. వెంటనే ఈయన ఎంత సంతోషపడ్డాడు. నేనెన్ని డబ్బులివ్వాల్సి వస్తుందో అనుకున్నాను. ఆయన ఫ్రీగానే పొలం తీసుకోమన్నాడని జెప్పేసి ఇక నడవటం ప్రారంభించాడట. నడిస్తే తక్కువ భూమి వస్తుంది పరిగెడదామని జెప్పేసి పరిగెడుతుంటే ఆ గ్రీష్మ ఋతువులో చాలా ఎండగా ఉందట. ఎండగా ఉంటే అక్కడున్న వాళ్ళు, "అయ్యా కొన్ని నీళ్లు తాగండి. నీళ్లు తాగి పరిగెత్తండి" అన్నారట. అంటే నీళ్లు తాగటానికి సమయం వృధా చేయడం ఎందుకు అని జెప్పేసి పరిగెట్టి సాయంత్రం 6 అయ్యేసరికి రావాలని చెప్పి మళ్ళీ రిటర్న్ అయ్యాడట. ఇంకో 10 అడుగులుందనగా స్పృహ తప్పి పడిపోయాడట. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా నీళ్ళిచ్చి లేపే ప్రయత్నం చేశారు కానీ, అతనిలో ఉన్నటువంటి ప్రాణపక్షి బయటికి వెళ్ళిపోయింది. అతడు చనిపోయాడు. వెంటనే అక్కడున్నటువంటి ఆ కొండ నాయకుడు ఏం జేశాడు, తానెంత పొడవున్నాడో ఆ భూమిని, ఆ పొడవును కొలిచాడట. అంతవరకు ఓ పెద్ద గుంట తీశారు. అందులో వేశారు. అంటే ఆశ ఎక్కడ అంటే సంపదల కోసమే పరిగెడుతూ ఉన్నారు. ఎంత గొప్పవారైనప్పటికీ, ఎంతో కోమల స్వభావం కలిగినప్పటికీ, అందరి యొక్క ప్రీతిని కోరుకున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా, సంపద అనే మాట దగ్గరకొచ్చేసరికి జారిపోతూ ఉంటామండి. మన దగ్గర ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నా, సంపద విషయానికొచ్చేసరికి మనం ఏం జేస్తాం? మన యొక్క మన ప్రవృత్తి మారుతుంది. అబ్బా! నేను అందరికంటే గొప్పగా ఉండొచ్చు అనేటటువంటి ఒక్క ఆలోచన ఏం చేస్తుందంటే, తనను ఎంత స్థాయికో దిగజారుస్తుంది కాబట్టి, అసలు నిజమైన మోహము ఏమిటి అంటే, సంపదలే నిజమైన మోహము. సంపదలు ఉండాలనుకోవడం, ఉన్నదానితో తృప్తిగా ఉండటం రాకపోవడం వలన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? సంపదల కోసం పరిగెట్టి, తమకు భగవంతుడిచ్చిన ఆయు ప్రమాణాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియక, అందరూ భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే వస్తువుల కోసం వ్యామోహ పడుతూ ఉన్నారు. ఈ వ్యామోహం తగ్గనంత వరకు మీరు భగవంతుడిని తెలుసుకోలేరు అని చెప్పి శ్రీరామచంద్రుడు తనకు కలిగిన వైరాగ్యం గురించి చెప్తూ ఆయన అంటున్నారనమాట. ఆయుహు పల్లవాగ్ర ఆయన ఒక శ్లోకంలో చెప్పారనమాట. ఆయుహు పల్లవాగ్ర అంటే పల్లవాగ్ర లవాంబు. లవాంబు క్షణభంగురం అంటారండి. అంటే ఏంటంటే ఇక్కడ ఆయువు అంటే మనందరికీ భగవంతుడు ఒక దూడని మనం కట్టేసామనుకోండి. ఒక దూడని మనం విడిచిపెట్టడం కుదరదు. మన ఇంట్లో చాలా గడ్డి ఉంది. భూమి మీద గడ్డుంది. ఆ గడ్డి తినడం కోసం ఒక పెద్ద తాడు కట్టేసి ఆహ్, ఆ దూడని ఏం చేయమన్నాం? గడ్డి మేయమని చెప్పామనుకోండి. ఇప్పుడు ఆ దూడ ఏం చేస్తుంది? చుట్టూ తిరుగుతుంది, గడ్డి మేస్తుంది. అందులో ఉన్న గడ్డి ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు తింటున్నట్టు, భగవంతుడు కూడా మనకి ఇన్ని శ్వాసలు అని చెప్పేసి లెక్కబెట్టిస్తాడు. ఇన్ని సంవత్సరాలనేమి ఇవ్వడండి. ఇన్ని శ్వాసలు అని ఇస్తాడనమాట. మరి ఆ అన్ని శ్వాసలను మనం ఎలా వృధా పరుచుకుంటున్నాం? ఎవరి యొక్క ఆయువు వృధా అవుతుంది, ఎవరి యొక్క ఆయువు సార్థకత అవుతుందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జెప్పేసి శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనమందరం నేర్చుకుంటున్నామనమాట. శ్రీరామచంద్రుడు అంటున్నారు, మరి పల్లవాగ్ర, పల్లవాగ్ర అంటే పల్లవ కోణాగ్ర. అంటే ఒక చెట్టు యొక్క చిగుర్ల యొక్క చివరన ఉన్నటువంటి నీటి బిందువు. ఏదైతే నీటి బిందువు ఉందో, ఆ నీటి బిందువుకి కాలం చెప్పండి అంటే క్షణభంగురం. మనం ఆ నీటి బిందువును చూసి కన్నుమూసి తెరిచే లోపల ఆ నీటి బిందువు కింద పడిపోతుంది. అంటే మన యొక్క ఆయు ప్రమాణం కూడా అంత అల్పమైందట. మనం అనుకుంటున్నాం, అబ్బా! నేను చాలా రోజులు భూమి మీద జీవిస్తాను అని జెప్పేసి మనమందరం అనుకుంటున్నాం కదా!
మరి శ్రీరామచంద్రుడు సత్యం చెప్తున్నారు. ఇదే విషయాన్ని శంకరాచార్యుల వారు కూడా చెప్తారు. బుద్బుదవక్షరం అంటారు. ఎవరు చెప్పినా ఒక్కటే మాటని వివిధ రకాలుగా చెప్తున్నారు. ఈయన ఏమంటున్నారు? చిగురుటాకు యొక్క చివరన ఉన్నటువంటి నీటి బిందువు అంటే శంకరాచార్యుల వారు అంటున్నారు, నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుంది. కనురెప్ప వాల్చి మనం కనురెప్ప తెరిచేలోపు నీటి బుడగ ఉంటుందా? ఉండదు. మరి ఆకు యొక్క చివరన ఉన్నటువంటి నీటి బిందువు ఉంటుందా? ఎంతసేపు ఉంటుంది? ఉండదు. ఇలాగే మన యొక్క ఆయువు కూడా క్షణభంగురమైనదనే సత్యం ప్రతి ఒక్కరూ విచారణ చేస్తేనే కుదురుతుంది. కానీ విచారణ చేయకపోతే తింటున్నాం, ఉంటున్నామని చెప్పేసి బ్రతికినంత కాలం పలానా వాళ్ళు నాకు శత్రువులు, పలానా వాళ్ళు స్నేహితులు అనుకుంటూ నాకింతుంది, ఇంకా ఎంతో సంపాదించాలని చెప్పేసి మనకు ఈశ్వరుడు ఇచ్చిన ఆయువుని విస్మరిస్తూ ఉన్నామండి. అందుకే ఇక్కడ మనకు శ్రీరామచంద్రుడు కూడా తనకు అనుభూతిలో ఉన్న విషయాలను గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటున్నారు, ఉన్మత్తమివ సంత్యజ్య యాత్య కాండే శరీరకం అంటే, మరి ఉన్మత్తమివ అంటే పిచ్చి ఉన్నటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడండి? వాడు ఎటు పరిగెడతాడో కూడా తెలియదు. మనకున్నటువంటి ఆయువు కూడా ఏమవుతుంది అంటే అకాలంగా ఈ శరీరంలో నుంచి విడిచి వెళ్ళిపోతుందట. మనకేం చెప్పదండి, నేను వెళ్ళిపోతున్నాను, రేపొద్దుడికి వెళ్ళిపోతాను, జాగ్రత్తగా ఉండు అని మన ఆయుష్ మనకేమైనా చెప్తుందా? అంటే సత్యం చెప్తున్నారండి. సత్యాన్ని అందరూ కూడా స్వీకరించాలి. నీ యొక్క ఆయు ప్రమాణం అనేది ఎలా ఉంది? క్షణభంగురమైనటువంటి ఆయు ప్రమాణం. పిచ్చివాడు ఎటుగా పరిగెడుతున్నాడో తెలియనట్టు మన ఆయువు కూడా పిచ్చివాని వలె ఈ శరీరాన్ని విడిచిపెట్టి అకాలమున వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మరి ఎవరు తమ యొక్క ఆయు ప్రమాణాన్ని వృధా చేసుకుంటున్నారో కూడా చెప్తున్నారండి. ఏమంటున్నారు? విషయములను సర్పముల యొక్క విష సంగముచే ఏం చేసుకుంటూ ఉన్నామంటే శిథిలమైనటువంటి చిత్తములను తయారు చేసుకుంటూ ఉన్నాం. అంతే కదండి. విషయములు అంటే సర్పములతో పోల్చారనమాట. ఇప్పుడు నాకు మంచి ఆహారం తినాలనుకుంటాను. మంచి ఆహారం అంటే నాకు నచ్చిన ఆహారం నాకు మంచిది. అది భగవంతుడు అంగీకరిస్తాడా లేదా నాకు అవన్నీ తెలియదు. నా నోటికి ఏది తినాలనుకుంటానో అది నాకు మంచి ఆహారం. అందుకే శ్రీరామచంద్రుడు అంటున్నారన్నమాట. అంటే వినేటటువంటి విషయాలు ఇప్పుడు ఎప్పుడైనా ఒక మాట చెప్పానంటే 5 విషయాలకు కూడా మనం అప్లై చేసుకోవాలండి. కన్ను ద్వారా చూసే విషయాలు, చెవి ద్వారా వినే విషయాలు, ముక్కు ద్వారా చూసేటటువంటి వాసనలు, స్పర్శ ద్వారా అనుభవించే సుఖాలు, తర్వాత నాలుక ద్వారా అనుభవించేటటువంటి ఏవైతే రుచులు ఉంటాయో వీటన్నింటినీ కలిపి మరి మనం శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు అంటాం. మరి మన జ్ఞానేంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి? ఈ స్పర్శేంద్రియాల ద్వారా విషయాలను అనుభవిస్తూ ఉంటాయి కదండి. మరి ఇవన్నీ కూడా సర్పముల వంటి విషయాలు. ఈ విషయాలు పొందాలని చెప్పేసి మనం ఏం చేస్తూ ఉంటాం? విష సంగముచే అంటే సర్పంలో ఏముంటుంది? విషమే ఉంటుంది. మనం అనుభవించేటటువంటివి సుఖాలని పరిగెత్తేటటువంటి విషయాలు కూడా చాలా విషపూరితమైనవంటి. మరి విషపూరితమైనటువంటి సంగము అంటే ఆసక్తి. అబ్బా నాకు ఇది ఉంటే బాగుండనిపిస్తుంది అన్నామంటే ఆ వస్తువు పట్ల నీకు సంగం ఏర్పడింది. ఇలా సంగం ఏర్పడటం వల్ల మన చిత్తం ఏమవుతుంది? వ్యాకులత పొందడాన్ని ఇక్కడ వాడిన పదం ఏంటి? శిథిలమైనటువంటి చిత్తములు కలిగి. అంటే మన మనస్సంతా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నామండి. ఈ మన కళ్ళ ముందు ఏదో సెల్ ఫోన్ లో ఏదో ఒక విషయాన్ని చూస్తూ ఉన్నాం. అక్కడ మనకు నచ్చిన విషయం ఏదో ఒకటి కనపడుతుంది. కనపడగానే అబ్బా ఈ వస్తువు నేను తెచ్చుకుంటే బాగుండు అనుకుంటాం. ఇక అనుకున్నప్పటి నుంచి మన మనసు ఈ వస్తువు ఎంత అవుతుంది, నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఇంట్లో వాళ్ళని అడిగితే ఏమంటారు, ఈ వస్తువు ఉంటే చాలా బాగుంటుంది, నేను గనక ఈ వస్తువును మన ఇంట్లో పెడితే అంటే మా ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మంది ఈ వస్తువును చూసి అబ్బా పలానా వాళ్ళ ఇంట్లో ఈ వస్తువు ఉందని మనం ఎక్కడెక్కడికో ఊహ చేసుకుంటామండి. అలా ఊహ చేసుకుని ఆ వస్తువు కోసం అని చెప్పి మన మనసుని ఏం చేసాం? వ్యాకులత పరుస్తూ ఉన్నాం. శిథిలమైనటువంటి చిత్తాన్ని తయారు చేసుకున్నామా లేదా? ఇప్పుడు ఈ వస్తువు వల్ల నీకేం ఉపయోగం? అసలు నీ ఆయు ప్రమాణాన్ని దేనికి వాడుకోవాలి? భగవంతుడిచ్చినటువంటి ఏ వస్తువును పొందడం కోసం మనం ప్రయత్నం చేయాలి. మన యొక్క ప్రయత్నము ఏ విషయాల కోసం పరిగెత్తాలో ప్రతి ఒక్కరూ కూడా
ఇక్కడ శ్రీరామచంద్రుడి యొక్క వైరాగ్య ప్రకరణం యందు చెప్పబడిన విషయాలన్నింటినీ మనం చక్కగా అర్థం చేసుకోవాలి. అందుకే మనం ఏం చేస్తూ ఉన్నాం, ఇక్కడ మన యొక్క చిత్తములన్నింటినీ కూడా నశించిపోయేటటువంటి వస్తువుల కోసం మనం ఖర్చు పెడుతూ ఉన్నాం కాబట్టి మన ఆయు ప్రమాణం ఏమవుతుంది, ఆయాసంగా తయారు. నశించిపోయే విషయాల కోసం పరిగెత్తినంత కాలం మన యొక్క ఆయు ప్రమాణాన్ని ఆ వస్తువులు పొందడానికే వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మన ఆయువు ఆయాసంగా మారుతుంది. మరి ఎవరి యొక్క ఆయుష్ ఉపయోగకరమైనదిగా మారుతుంది, సుఖకరమైనదిగా మారుతుంది, శ్రేయస్సునిచ్చేదానిగా మారుతుంది అనంటే జ్ఞేయ స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఆత్మానుభూతిని ఎవరైతే అనుభవిస్తారు, అంటే ఆత్మానుభూతి యందు ఎవరైతే పారవశ్యాన్ని పొందుతున్నారో, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలండి. నీవు బ్రహ్మజ్ఞానము తెలుసుకొని ఆ బ్రహ్మానుభూతిని పొందినటువంటి వారు అంటున్నారు. అంటే మనము సద్గురువు దగ్గర జ్ఞాన ఉపదేశాన్ని పొందినప్పుడు నీవు బ్రహ్మమై ఉన్నావు, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, తత్ త్వం అసి. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. నీవు పరమాత్మ స్వరూపమే అయి ఉన్నావు అని చెప్పారు. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి ఆత్మతత్వము యందు పారవశ్యాన్ని పొంది ఉండాలి. ఆత్మానుభూతిని పొంది ఉన్నటువంటి వారి యొక్క మన ప్రవృత్తి ఎలా ఉంటుందో కూడా ఇక్కడ శ్రీరామచంద్రుడు చెప్తున్నారు. ఏమంటున్నారు, మరి మనకు లాభ అలాభ అంటే లాభం కలిగించేటటువంటి విషయాలు కావచ్చు, నష్టాన్ని కలిగించేటటువంటి విషయాల యందు ధైర్యముగా ఎవరైతే సమస్థితిలో వాటిని ఎదుర్కొనేటటువంటి స్థితి ఉంటుందో వారు తమ యొక్క ఆయు ప్రమాణాన్ని, తమ యొక్క ఆయువుని సుఖప్రదంగా మార్చుకుంటున్నారు. అంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా ధైర్యంగా వాటిని ఎదుర్కోగలగాలి. లాభము యందు అంటే మనకొక వస్తువు దొరికిందనుకోండి, ఇప్పుడు 10 మందికి దొరకాల్సిన వస్తువు మనకి దొరికిందనుకోండి. ఇప్పుడు మనకి దొరకగానే మనకి మిగిలిన 9 మందిని చూస్తే అది లాటరీ ద్వారా కావచ్చు, నువ్వు బాగా కష్టపడటం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు మన లోపల చిన్న అహంకారం బయలుదేరుతుందండి. ఆ అహంకారం బయలుదేరినప్పుడు మిగిలిన 9 మందిని చూసినప్పుడు మనం ఒక రకంగా చూస్తాం వాళ్ళని. మీరందరూ కూడా ఇది పొందలేకపోయారు అంటే అది ఒక్క అడుగులో కావచ్చు, ఒక్క రూపాయి యొక్క వ్యవధిలో కావచ్చు, అంటే ఒక్క రూపాయి తేడాతో కావచ్చు, మరి ఎలా అయినా కావచ్చు. అది మనకు దొరికింది అంటే మనం ఏం చేస్తున్నాం, గొప్పవారం అనేటటువంటి అహంకారం వస్తుంది. ఈ అహంకారాన్ని అనగదొక్కుకోవడానికి మనకి ఏముండాలి, ధైర్యం ఉండాలండి. ఇప్పుడు గెలిచాము అనేటటువంటి అహంకారాన్ని, గెలిచామనేటటువంటి దానిని ఏం చేయాలి, మనందరికీ అహంకారం ఉంది. ఈ అహంకారం అనేటటువంటి దానిని మెడలో ఆభరణంగా వేసుకొని ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఆ సమయంలో నువ్వు సంయమనంతో ఉండాలంటే ఆత్మయందు ఉన్నటువంటి అనుభూతిని, పారవశ్యాన్ని పొంది ఉండాలి. ఆత్మానుభూతిని పొందితే నీవు సుఖమునందు పొంగిపోకుండా ఉండగలిగిన స్థితి వస్తుంది. కృష్ణ పరమాత్మ ఏమన్నారు, దుఃఖేశ్వర ద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ అన్నారు కదండి. సుఖమునందు పొంగిపోకుండా ఉండాలంటే నీకేముండాలి, ధైర్యం ఉండాలి. అందుకే ముక్త సంగోనహంవాది దృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యో నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే అంటారు. ఎక్కడ 18వ అధ్యాయంలో 26వ శ్లోకంలో చెప్తారనమాట. సంగము, ముక్త అంటే విడిచిపెట్టడం. దేని విడిచిపెట్టాలి, ముక్త సంగో, సంగమును ఆసక్తిని విడిచిపెట్టాలి. అనహంవాది అహంకారాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఏం చేయాలి అంటే దృత్యుత్సాహ సమన్వితాహ అంటే ధృతి, ధైర్యము, ఉత్సాహంతో కూడి ఉండి నువ్వు కర్మ చేస్తున్నప్పుడు ఆ ఫలితము మరి సిద్ధ్య సిద్ధ్యో అంటే సిద్ధించినప్పటికీ లేకపోతే సిద్ధించకపోయినప్పటికీ కూడా నిర్వికార అంటే వికారమును పొందకుండా ఉన్నప్పుడు నీవు చేసిన కర్మ సత్వగుణ సంపన్నతను పొందుతుంది అని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇదే విషయాన్ని శ్రీరామచంద్రుడు కూడా వైరాగ్య ప్రకరణం నందు చెప్తూ ఉన్నారు. అంటే ఎవరి యొక్క ఆయువు ఏం జరుగుతుంది, సార్థకతను పొందుతుంది. ఎవరు మానవ జన్మను పొంది వారి యొక్క జన్మను సార్థకతను పొందుతున్నారంటే తమ యొక్క ఆయు ప్రమాణాన్ని, సత్య వస్తువును పొందడంలో
మనకు కలిగేటటువంటి సుఖదుఖముల యందు సమస్థితిలో ఉండడానికి కావలసిన ధైర్యంతో ఎవరైతే ప్రవర్తిస్తుంటారో, అలా ప్రవర్తించేటటువంటి వారు ఏంటి? వారి యొక్క జన్మను సార్థకత చేసుకుంటూ ఉన్నారు. ఎంతో గొప్పవారైనటువంటి వాళ్ళు కూడా ఏం జరుగుతుంది? ఈ సంపదలనేటటువంటి వ్యామోహంలో తమకున్న ఆయు ప్రమాణాన్ని వృధా చేసుకుంటున్నారు కాబట్టి, మనకున్న ఆయు ప్రమాణాన్ని సద్వినియోగపరుచుకోవాలి అంటే, నీకు మానవ జన్మను ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. వృక్షములు జీవిస్తూ ఉన్నాయి, మృగపక్షులు జీవిస్తూ ఉన్నాయి. మనం కూడా భూమి మీద జీవిస్తున్నాం. మనం భూమి మీద జీవించేటప్పుడు ప్రత్యేకంగా ఉండాలి. అందరికంటే కూడా గొప్ప స్థితిలో ఉండాలి. మనం మాట్లాడుకుంటాం. వృక్షములు ఫలములనిస్తాయి, నీడనిస్తాయి కానీ ఫలితాన్ని కోరుకోవంటాం. అంటే మనకంటే వృక్షములు గొప్పవైనవి. మరి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి కూడా పరులకు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాయండి. మరి మనిషి మాత్రం వీటన్నింటిని అనుభవిస్తూ స్వార్థపరుడుగా ఉండడం కోసమా భగవంతుడు మానవ జన్మను మనకిచ్చింది? మానవ జన్మలో నువ్వు సాధించాల్సిందేంటి? ఇక్కడ పక్షుల యొక్క జీవనము కంటే పక్షులు జీవిస్తున్నాయి. పరోపకార నిమిత్తం జీవిస్తాయి. తర్వాత వృక్షములు పరోపకారం కోసం జీవిస్తున్నాయి. మరియు సృష్టిలో ఉన్న అన్ని ప్రాణుల కంటే కూడా శ్రేష్టంగా నువ్వు జీవించడానికి కావలసినటువంటి గొప్ప మార్గం ఏదుందో, ఆ మార్గాన్ని తెలుసుకోగలిగిన బుద్ధి చైతన్యం పొందినటువంటి వాడిగా నువ్వేం చేయాలి? భగవంతుడు అప్పచెప్పినటువంటి కార్యాన్ని లాభము, అలాభము అనే 2 విషయాల పట్ల నువ్వు సమస్థితిలో ఉండటం గనక నీకొస్తే, నీ యొక్క ఆయు ప్రమాణము ఉద్ధరింపబడుతుంది. నీ యొక్క జన్మ సార్థకతను పొందుతుంది అని చెప్పి శ్రీరామచంద్రుడు తనకు కలిగిన వైరాగ్యం గురించి మాట్లాడినా, ఇక్కడ కృష్ణ పరమాత్మ స్థిత ప్రజ్ఞుడికి ఉండవలసిన లక్షణాల గురించి మాట్లాడినా 2 ఒకటే కదండి. మరి శ్రీరామచంద్రుడు స్థిత ప్రజ్ఞుడా కాదా? అయినప్పటికీ కూడా ఆయనకి తృప్తి లేదండి. ఇన్ని విషయాలు తనకు ఉన్నప్పటికీ కూడా తనకి తృప్తి లేదు. ఇక్కడ ఆయనకి తృప్తి లేదనమాట. ఎలా ఉండాలో చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ ఎలా నష్టపోతున్నారో చెప్పారు. ఎలా నష్టపోతున్నారు? భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే సంపదల కోసం పరిగెడుతున్నారు. పరిగెట్టి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అంటారు పెద్దలు. ఇక్కడ శ్రీరామచంద్రుడు కూడా అంటున్నారు, ఎందుకు నశించిపోయేటటువంటి సంపదల మీద వ్యామోహాన్ని పెంచుకుంటున్నారు? ఈ వ్యామోహము మీ యొక్క ఆయు ప్రమాణాన్ని ఏం చేస్తుంది? తరిగింప చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. అంటే మనం పశువుల కంటే వృక్షముల కంటే కూడా గొప్పగా జీవించేది ఎప్పుడంటే, నీలోపట ఉన్నటువంటి పారమార్థిక సత్యమైనటువంటి ఆత్మను తెలుసుకుని ఆత్మానుభూతిని పొందినప్పుడు మాత్రమే నువ్వు గొప్పతనాన్ని పొందుతావు. నువ్వు భగవంతుణ్ణి అనుభూతి పొందుతావు. భగవన్మయమైనటువంటి జీవనం గడపాలి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు, నీలో ఉన్న భగవత్ తత్వం నీకు అర్థం కావాలి. ఆ తత్వమును పొందడానికి ఎన్ని కష్టాలు వచ్చినా అనుభవించండి. ఆ కష్టాలు కొద్ది రోజులే ఉంటాయి. కొద్ది రోజుల తదనంతరం మీకు సుఖప్రదమైనటువంటి జీవనం దొరుకుతుంది. ఎంత శాంతి అంటే, ఈ లోకంలో ఏ వస్తువును చూసినా నీకు ఆనందం తప్ప దుఃఖం అనేది కలగదు. కొద్ది రోజులు మీరు భగవంతుడు చెప్పిన నియమాలను పాటించడంలో జాగ్రత్తగా ఉండండి అని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా చెప్తూ ఉన్నారనమాట. అంతే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? మరి సర్వత్రా నవిస్నేహ తత్తత్ ప్రాప్య శుభ అశుభం. ఇక్కడ యత్తత్ అంటే సర్వత్రా నవిస్నేహ అన్నాడు. అంటే దేని పట్ల కూడా అభిమానం లేకుండా ఉండండి. అలా ఎలా ఉంటామండి? మాకు నచ్చినటువంటి పండుగ చేసుకునేటప్పుడు సంతోషంగా ఉంటాం. నచ్చనటువంటి ఏదైనా సంఘటన జరిగినప్పుడు దుఃఖంతో ఉంటాం. ఇది ప్రకృతి సహజం కదా. మరి ఈ ప్రకృతి సహజానికి మించి గొప్పదైన తత్వాన్ని ఎట్లా అనుభవిస్తాం? అంటే మనం ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి. జ్ఞేయ స్వరూపమైనటువంటి పరబ్రహ్మం గురించి నీకు తెలియాలి ఫస్ట్. అంటే ఎందుకు ఒక వస్తువు నీకు దొరకగానే సుఖపడతావు? ఒక వస్తువు దొరకకపోతే ఎందుకు దుఃఖపడతావు? అంటే సుఖ దుఃఖముల కోసమే నువ్వు జీవించడానికి పుట్టావా? ఇలా అయితే నువ్వు ఒక పశువో ఒక పక్షివో అయితే సరిపోతుంది. ఒక పశువు కూడా తనకు నచ్చింది దొరికినప్పుడు సంతోషపడుతుంది, నచ్చంది దొరకనప్పుడు దుఃఖపడుతుంది. అంటే నువ్వు కూడా అలాగే జీవిస్తావా? అందుకే నిన్న మనకి శ్రీరామచంద్రుడు ఏమని చెప్పారు? మనందరికీ కూడా చెప్పారు. ఏం చెప్పారు?
అజ్ఞానం అనేటటువంటి చీకటి, అజ్ఞానం అనేటటువంటి రాత్రుల యందు గడుపుతూ ఉన్నామండి మనం అందరము కూడా. మరి ఆ రాత్రులన్నింటినీ కూడా మరి మంచు ఏమైంది? మంచు అనేటటువంటిది కప్పబడి ఉంది. మరి ఈ మంచులో నుంచి బయటపడాలి అంటే వివేకం అనే వజ్రం ఉండాలి. ఈ వివేకం అనేటటువంటి వజ్రాన్ని ఎవరు దొంగిలిస్తూ ఉంటారు? విషయములు దొంగిలిస్తూ ఉంటాయి. అంటే నాకు ఈ వస్తువు ఉంటేనే సంతోషం. ఎంతకాలం సంతోషంగా ఉంటావు? విచారణ చెయ్యమంటున్నారు. అవిచారం అనేటటువంటి మంచు ఎవరి మీద ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఎప్పటికీ కూడా వివేకం అనే రత్నాన్ని సంపాదించలేరండి. అంటే ఇది మంచి, ఇది చెడు, ఏది మన వెంట వస్తుంది, ఏది మన వెంట రాదు అనే విషయాన్ని మనం గ్రహించలేమనమాట. మనం అందరం ఏం చేయాలి? ఒకసారి మళ్ళీ వెనక్కి రావాలి. ఏంటి? అర్ధే గృహే నివర్తంతే శ్మశానే మిత్రబాంధవాః సుకృతం దుష్కృతం చైవ గచ్చతి అని ఉత్తర గీత యందు కృష్ణ పరమాత్మ చెప్పారు. ఏమన్నాడు? మీరందరూ కూడా ఈ మరణించిన తర్వాత మీ వెంట ఏం వస్తుందో ఒకసారి విచారణ చేయండి. మీ వెంట ఏదీ రాదు. ఎందుకంటే మన వాళ్ళు మన ఇంట్లో ఎవరైనా మరణించకుండా ఉండటం అనేది జరుగుతుందా? ఒక తల్లి భగవంతుడిని ప్రార్థించిందట. అయ్యా నా కొడుకు పసిపిల్లవాడు, ముక్కు పచ్చలారనటువంటి పిల్లవాడు, 15 సంవత్సరాలున్న పిల్లవాడు మరణించాడు. నా పిల్లవాడిని మీరు బ్రతికించండి అంటే, ఆమె పూజించేటటువంటి ఇలవేల్పు, అమ్మా నువ్వు ఏ ఇంటి నుండైనా మరణము లేనటువంటి ఇంటి నుండి కాస్త నిప్పు పట్టుకొని రా తల్లి అన్నాడట. అంటే ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మా మీ ఇంట్లో మరణం లేకపోతే కొంచెం నిప్పు ఇవ్వండి అన్నారట. అంటే ప్రతి ఇంట్లో కూడా మరణం ఉందని చెప్పారట. చెప్తే మళ్ళీ వచ్చి అయ్యా ప్రతి ఇంట్లో కూడా మరణం ఉంది అని చెప్పేసి చెప్పారు. అంటే మరణము లేనటువంటి ఇల్లు ఉండనే ఉండదు. కాబట్టి మరణం గురించి మనందరికీ తెలుసు. మరి మరణించిన తర్వాత వాళ్ళు ఏమైనా పట్టుకొని పోతున్నారా? మరి ఎవరు? అలెగ్జాండర్ అండి. మరి ప్రపంచాన్ని గెలిచినటువంటి ఆయన. ప్రపంచ విజేత అంటే అలెగ్జాండర్ పేరు చెప్తారు. అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే మనం అందరము కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆ జ్ఞానమంతా నేర్చుకుని ఉన్నాం. పూర్వీకులు మన భారతదేశాన్ని ఎవరెవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరి చరిత్రలు ఇప్పటి వరకు చదివి ఉన్నాం కాబట్టి మరి మన భారతదేశాన్ని కూడా గెలిచినటువంటి అలెగ్జాండర్ గురించి మాట్లాడుకోవాలి. ఆయన ప్రపంచ విజేత. అందరూ ఆయన చూసి నమస్కరిస్తున్నారు, మోకరిల్లుతున్నారు. కానీ బ్రహ్మమునందు రమిస్తున్నటువంటి భారతీయ తత్వవేత్త, భారతీయ యోగి సనాతనమైనటువంటి బ్రహ్మమునందు రమిస్తూ ఉన్నాడు. రమిస్తుంటే ఆయన మాత్రం ఈయనకు లేచి నమస్కారం చేయలేదట. చాలా కోప్పడ్డాడట. చాలా కోప్పడ్డ తదనంతరం ఆ యోగి కళ్ళు తెరిచారట. ఏం నాయనా అంటే, నువ్వు నాకు నమస్కారం చేయలేదు కాబట్టి నీ శిరచ్ఛేదనం చేసేస్తానంటే చేసుకో అన్నారు. నేను చంపుతానంటున్నాను, వినపడిందా సరిగ్గా అన్నారట. వినపడింది. లోపటున్నటువంటి నన్ను చంపుతావా? నేను ధరించిన తొడుగును చంపుతావా? చంపుకో, నీకేది కావాలో అది చంపుకో అన్నారట. నన్నైతే చంపలేవు, నువ్వు చంపితే ఈ శరీరాన్ని నువ్వు చంపగలవు కాబట్టి చంపేసుకో అన్నారట. అప్పుడు అర్థమైంది. నేను వాళ్ళ గురువుగారు భారతదేశం పైన దండెత్తుతాను అని చెప్పేసి అన్నప్పుడు అరిస్టాటిల్ అటండి వాళ్ళ గురువుగారు. భారతదేశం పైన దండెత్తుతానంటే, లేదు నాయన నువ్వు భారతదేశం మీద దండెత్తకూడదు అంటే, ఎందుకు గురువుగారు అలా అంటారంటే, మరి భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం నీకు తెలీదు, నువ్వు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ జయించలేవు అంటే, నేను జయిస్తాను, ఇన్ని దేశాలను జయించాను, భారతదేశాన్ని జయించలేను అని మీరు ఎందుకు అంటారు? నేను జయిస్తాను అంటే, మీకేమైనా కావాలంటే చెప్పండి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి సనాతనమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందేటటువంటి, అంటే ఆత్మతత్వాన్ని అనుభవించేటటువంటి ఒక తాత్వికుణ్ణి, ఒక యోగిని నాకు బహుమానంగా ఇవ్వు అంటే, సరే అని చెప్పేసి, ఓ అదెంత పని, నేను వెంటనే ఎవరినైనా తీసుకొస్తాను అని చెప్పేసి వచ్చాడట. ఇక్కడ యోగి మాట్లాడినటువంటి మాటలకు ఆయన వాళ్ళ గురువు గారు చెప్పిన మాటలు గుర్తొచ్చి, అంటే భూమి మీద నేను తీసుకెళ్లే వస్తువు ఏమీ లేదు, ఈ శరీరంతో సంపాదించిందేది కూడా మా వెంట రాదు అనే విషయాన్ని తాను తెలుసుకొని, తాను మరణించేటప్పుడు తన 2 చేతులు కూడా బయట ఉండేలాగా తన యొక్క శవపేటికను తయారు చేయించమని చెప్పాడట. శవాన్ని ఊరు మొత్తం కూడా తాను జయించినటువంటి రాజ్యాలలో తన శవాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్ళమన్నారట. ఇంత ప్రాంతాన్ని జయించినటువంటి, ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ కూడా ఈ లోకం మీద ఏమీ తీసుకెళ్లట్లేదు, ఉత్త చేతులతో వెళ్లిపోతున్నాడు. కాబట్టి ఎవరు కూడా సంపదల కోసం పరిగెత్తకండి. ఎందుకు ఈ మానవ జన్మను పొందారో, మానవ శరీరాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలో,
ఏం అనుభూతి పొందాలో అది పొందినప్పుడే నిజంగా మనిషిగా పుట్టినందుకు మీ జన్మ సార్థకత మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి ప్రపంచ విజేత అయినటువంటి అలెగ్జాండర్ కూడా భారతీయ సనాతనమైనటువంటి ధర్మాన్ని తెలుసుకోలేకపోయినందుకు బాధపడి ఇక్కడ ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని చెప్పేసి అందరికీ కూడా సందేశాన్ని ఇచ్చారట. అంటే ఈ లోకంలో మనం తీసుకువెళ్ళగలిగింది ఏదీ లేదు. నా వాళ్ళు అని పరిగెడతాం. వాళ్ళందరూ కూడా మరి మిత్ర బాంధవాహ శ్మశానం వరకే వాళ్ళు మన వెంటొస్తారు. ఈ శరీరంతో నువ్వు చేసిన కర్మ యొక్క ఫలాలు భగవంతుడికి సమర్పణ చేయకపోతే వాటికి సంబంధించిన కర్మ ఫలాలు నిన్ను మరొక శరీరాన్ని తీసుకోవడానికి కావలసిన స్థితిని ఏర్పాటు చేస్తాయి. కాబట్టి నీకు ఆ స్థితి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ ఏం చేయాలి, మన వెంట ఏది వస్తుందో వచ్చేటటువంటి దానికోసమే ప్రయత్నం చెయ్యాలని చెప్పేసి మరి కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే మనం చేసుకున్న సుకృతం దుష్కృతం చైవ గచ్చంచ మనుగచ్చతి. అంటే మంచి ఫలితాలు చెడ్డ ఫలితాలు. మనం మంచి చేస్తే మంచి మన వెంట వస్తుంది, చెడు చేస్తే చెడు మన వెంట వస్తుంది. మంచి చెడు మన వెంట రావద్దు, నేను ఇక భగవంతుడికే కర్మ సమర్పణ చేస్తానంటే కృష్ణ పరమాత్మ మంచి మాట చెప్పారు. 18వ అధ్యాయంలో 12వ శ్లోకంలో మాట్లాడతారనమాట. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్ అంటారు. అంటే ఏంటంటే మరి మనం పుణ్యకర్మలు చేశామనుకోండి, ఇక్కడ బాగా దాన ధర్మాలు చేస్తున్నాం, చాలా గొప్పగా జీవిస్తున్నాం, ఏ పని చేసినా మంచే చేస్తాం, మంచి చేస్తాం పుణ్యం వస్తుంది, పుణ్యపు రాశి పెరిగింది, పెరిగినప్పుడు మనకి ఏమవుతుంది, పుణ్యం బాగా ఉంటే దేవతగా పుడతామట. పాపాలే చేశామనుకోండి, మంచేదో చెడేదో తెలియదు, నేను సంతోషంగా ఉండాలని చెప్పేసి పాపాలు చేశాననుకోండి, నాకు నీచమైనటువంటి జన్మ వస్తుందట, పశుపక్షాదుల్లోకి వెళ్ళిపోతామట. మరి పాపములు పుణ్యాలు, నాకు కోపం వచ్చినప్పుడు పాపాలు చేస్తాను, నాకు సంతోషం కలిగినప్పుడు మంచి కర్మలు చేస్తాను. ఇప్పుడు నా ఖాతాలో పాపము పుణ్యము ఉందండి. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం. అంటే మనం చేసిన కర్మలలో 3 విధాలుగా చెప్పారండి. మరి భవత్య త్యాగీనాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. అంటే కర్మ ఫలాలను గనక ఈశ్వరుడికి సమర్పణ చేశాం, ఒక పని చేసేటప్పుడు శాస్త్ర సమ్మతమైన కర్మ చేస్తూ ఫలితాన్ని ఈశ్వరుడి ఖాతాలో వేశామనుకోండి, ఇక మన వెంట సుకృతము లేదు దుష్కృతం లేదు, భగవదర్పిత కర్మ చేశాం కాబట్టి మనం భగవంతుడితోనే మమేకమవుతామట. అంటే మనం చేసే పని త్యాగపూర్వకమైన పని ఉండాలి, ఇతరులకు ఉపయోగపడేటటువంటి కర్మ చెయ్యాలి, అంటే భగవంతుడికి ప్రీతికరమైన కర్మ చెయ్యాలి. భగవంతుడికి ప్రీతికరమైనటువంటి కర్మ చేశామన్నమాట. అంటే భగవంతుడికి ప్రీతికరమైనటువంటి కర్మ చేసినప్పుడు ఆ కర్మ మనల్ని ఉద్ధరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవదర్పిత కర్మ చేసినప్పుడు మాత్రమే మనల్ని మనం ఉద్ధరించుకోగలుగుతామనేటటువంటి సత్యం ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పిన సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తు పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది అనంటే, ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, దేని పట్ల కూడా మీరు సంగమును పెంచుకోకండి, ఆసక్తి లేకుండా కర్మ చేయండి. చేసే కర్మ 10 మందికి ఉపయోగపడేదై ఉండాలి. అలా ఉపయోగపడేటటువంటి కర్మ యందు దోషము లేకుండా నీ వంతుగా ఎంత సాధ్యమైతే అంతగా నువ్వు కష్టపడుతూ 10 మంది యొక్క క్షేమాన్ని కోరుకున్న కర్మ నిన్నేం చేస్తుంది, స్థితప్రజ్ఞుడిగా మారుస్తుంది అంటున్నారు. అంటే నువ్వు చేసే కర్మ నిష్కామ కర్మ అయి ఉండాలి. ఆ కర్మ యొక్క ఫలితాలు వచ్చినప్పుడు, సంతోషకరమైన కర్మలు వచ్చినప్పుడు, అంటే లాభాలు వచ్చినప్పుడు సంతోషపడి, నష్టాలు వచ్చినప్పుడు దుఃఖపడటం కాకుండా, అందుకే ఏమంటున్నాడు, నాభినందతి నద్వేష్టి. అంటే ఆనందం పొందకూడదు, విచారం పొందకూడదు. నీవేం చేయాలి, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మని. కర్మ చేయడానికి మాత్రమే నీకు అధికారం ఉంది. ఎలాంటి కర్మ చేయాలి, నీ యొక్క ఆయు ప్రమాణాన్ని భగవంతుడు ఎలా అయితే నిన్ను కర్మ చేయడానికి నీకు మానవ శరీరంలో ఉండడానికి పర్మిషన్ ఇచ్చాడో, అంటే మనకు మానవ శరీరంతో మనం ఉన్నంత వరకు భగవంతుడికి నచ్చినట్టుగానే జీవించాలి. అలా నచ్చాలి అంటే ఆయనకు నచ్చిన పని ఏంటి, నువ్వు కర్మ చేయాలి. ఒక పని చేసేటప్పుడు మంచి కర్మ చేయాలి, సత్కర్మ చేయాలి, త్యాగపూర్వకమైన కర్మ చేయాలి. ఫలితం ఎలా ఉంటుందని నువ్వు ఎదురు చూడకూడదు.
ఫలితం యందు లాభం వచ్చినా నష్టం వచ్చినా నువ్వు లాభమునందు ఆనందం పొందటం, నష్టమునందు దుఃఖం పొందటం కాకుండా ఎవరైతే ధైర్యంతో ఆ లాభ నష్టాలను రెండింటినీ కూడా సమస్థితిలో అనుభవించగలుగుతారో వాళ్ళు స్థితప్రజ్ఞులుగా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ జ్ఞానాన్ని కృష్ణ పరమాత్మ మనందరికీ ప్రసాదించారు. నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మము నీకు దొరకాలి అంటే నువ్వేం చేయాలి? నువ్వు చేసేటటువంటి కర్మ యందు దోషములు లేకుండా ఉండాలి. అంటే నువ్వు కర్మ చెయ్యాలి. కర్మ ఫలితాలకు నువ్వు కారణం కాకూడదు. నేనొక పని చేస్తాను, దీనివల్ల లాభం వస్తుందో, నష్టం వస్తుందో, నేనలా ఎదురు చూడటం నా వల్ల కాదు అని చెప్పి ఫలితాలను మనమే ముందుగానే మనం ఏం చేసాం? తయారు చేసుకున్నాం. ఎలా అంటే ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తూ ఉన్నాడు? పోటీ చేస్తూ ఉన్నాడండి. ఒక పదవి కోసం పోటీ చేస్తూ ఉన్నాడు. నేను గెలుస్తానో లేదో అని చెప్పేసి ఇప్పటి నుంచి సందేహపడటం ఎందుకని అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఓట్లను మనం ముందే కొనేసుకున్నాం అనుకోండి. ఆ వ్యక్తికి డబ్బులిచ్చి నువ్వు డ్రాప్ అయిపో, ఇంక ఉండేది నేనొక్కడినే కాబట్టి ఖచ్చితంగా గెలుస్తానని ఫలితాలను మనం నిర్ణయించుకోకూడదు. నువ్వు గెలవటము, ఓడిపోవడం అనేది నేను నిర్ణయిస్తా. నా యొక్క నిర్ణయమే. ఒకవేళ అతడు ఆ పక్కవాడికి డబ్బులిచ్చి ఇతడు గెలిస్తే వీడేమనుకుంటాడు? 5 సంవత్సరాల పాటు ఆ పదవిలో ఉన్నా నేను డబ్బులిస్తే నేను గెలిచాను. కానీ తృప్తి ఉంటుందా అండి? తృప్తి పోయిందండి. ఆ 5 సంవత్సరాలు కూడా నేనింత డబ్బు ఖర్చు పెట్టాను, ఈ డబ్బు ఖర్చు పెట్టడం వల్లే నేను గెలిచాననుకుంటాడు గాని, భగవంతుడి యొక్క విధి లిఖితం నేను గెలవాలని ఈశ్వరుడు నాకు ఈ వరాన్ని ఇచ్చాడని ఎప్పుడైనా అనుభూతి పొందగలుగుతాడా? ఎట్టి పరిస్థితిలో పొందలేడు. అలా కాకుండా ఇతడు తన ప్రయత్నాన్ని తాను చేసి మరి అవతలి వ్యక్తితో ఇతడు పోటాపోటీగా తాను మంచి లక్ష్యాలతో గనక పోరాటం చేశాడనుకోండి, ఆ పోరాటంలో ఇతడు గెలిచాడనుకోండి, ఆ పోటీ తత్వంలో ఇతను గెలిచాడు అంటే ఈశ్వరుడి యొక్క నిర్ణయం, ఇతడు గెలవాలని ఈశ్వరుడు నిర్ణయించాడు కాబట్టి నేను గెలిచానన్నప్పుడు ఎంతో తృప్తిగా 5 సంవత్సరాల పాటు అంతకుముందు కూడా డబ్బు ఖర్చు పెట్టాడు. పదవిని కొనుక్కునేటప్పుడు కూడా డబ్బు ఖర్చు పెడతాడు. కానీ కొనుక్కున్నప్పుడు కంటే స్వయంగా గెలిచాను అన్నప్పుడు పొందే అనుభూతి గొప్పగా ఉంటుంది. అందుకే అంటాడు భగవంతుడు, ఎటువంటి ఫలితం వచ్చినా సంతోషంగా స్వీకరించండి. అలా స్వీకరించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అలా కాకుండా ఎందుకొచ్చిన తలనొప్పి, నేను గెలుస్తానో గెలవనో, నేను అసలు పోటీనే చెయ్యను అన్నాడనుకోండి, సమర్థత ఉండి పోటీ చెయ్యను అంటే భగవంతుడు అంటాడు, నేను అలా కూడా ఒప్పుకోను. నీకు గొప్ప గొప్ప పదవులొచ్చి చాలా చాలా ఉన్నత స్థాయిలో వెళ్ళవలసి ఉంది, నేనెందుకు పోటీ చేయనంటావు? నువ్వు ఖచ్చితంగా చెయ్యాల్సిందే అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. అంటే కర్మ చెయ్యకుండా ఉండడానికి వీల్లేదు, కర్మ ఫలాలకు నువ్వు కారణం కాకూడదు. కర్మ చెయ్యాలి, ఫలితము యందు నువ్వు ఆనందాన్ని పొందకూడదు, దుఃఖాన్ని పొందకూడదు. రెండింటినీ కూడా ఈశ్వరార్పితమైనటువంటి ఫలంగా తీసుకొని ఎవరైతే సక్రమమైనటువంటి జీవనాన్ని గడుపుతారో వాళ్ళు స్థితప్రజ్ఞులు అంటారు. అలా చెప్తూ యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటారు. కృష్ణ పరమాత్మ మనందరికీ మంచి సలహా ఇవ్వబోతున్నారండి. ఏంటి ఆ సలహా అంటే, మనందరం కూడా తాబేలు చూసుంటాం. మన అవతారాలలో కూడా మత్స్య కూర్మ అంటే 2వ అవతారం మరి తాబేలు అవతారం అండి. మరి ఈ తాబేలు అవతారం పరమాత్మ తనకు తాను కూర్మ అవతారంలో కూడా తాను పుట్టడం జరిగిందండి. మరి మనందరికీ కూడా తెలుసు, ఈ భూభాగాన్ని తీసుకొచ్చారు. ఆ అవతారం ఏంటి? వరాహ అవతారంలో తీసుకొస్తారు. ఈ కూర్మ అవతారంలో కూడా మరి ఎంతో ప్రయోజనాన్ని కలిగించేటటువంటి ఎన్నో విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఒక తాబేలు తనకు ప్రమాదం జరగబోతుంది అనుకున్నప్పుడు ఆ తాబేలు ఏం చేస్తుంది? ఇప్పుడు తాబేలు నడుచుకుంటూ వెళ్తుందండి. మనం దానికి దగ్గరలో వెళ్ళిపోతున్నాం అనుకోండి, వెంటనే తన అవయవాలన్నీ కూడా లోపలికి ముడుచుకుంటుందండి. దాన్ని మనం చేతిలోకి తీసుకున్నాం అనుకోండి, ఒక రాయిని చేతిలో పట్టుకున్నట్టుగా ఉంటుంది గానీ, ఒక ప్రాణిని మన చేతిలో పట్టుకున్నామని చెప్పేసి మనం ఎప్పటికీ కూడా అనుకోలేం. ఇప్పుడు నత్తను కూడా చూడండి, ఆ నత్త కూడా నడుచుకుంటూ వెళ్తుంది. కానీ మనం దాని దగ్గరికి వెళ్ళిపోయామనుకోండి, అది వెంటనే లోపలికి పోతుంది. పైన మాత్రం శంకు రూపంలో కనపడుతుంది. అంటే ఇక్కడ భగవంతుడు మనందరికీ కూడా అర్థం చేసుకోండి, ఒక ప్రాణిని చూసి మీరు ఎలా ప్రవర్తించాలో దానికి సంబంధించినటువంటి విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నారు.
అంటే ఒక తాబేలు తనకు ప్రమాదం జరుగుతున్నప్పుడు తనను తాను రక్షించుకోవడం తనకు తెలిసినప్పుడు, మరి మీకెందుకు తెలీదు అని అంటున్నాడు. మీరేం చేయాలి? మీరేం చేస్తే ప్రమాదంలో నుంచి బయటపడతారు. భగవంతుడు ఒక పద్ధతి ప్రకారం చెప్తున్నాడు. మొదట ఏమన్నాడు? మనస్సు యందు దేని పట్ల కూడా కోరిక ఉండకూడదు అన్నాడు. చెప్పాడు కదండీ! అంటే మన మనస్సు యందు ఏ వస్తువు పట్ల అంటే దేని పట్ల కూడా వ్యామోహము ఉండకూడదు అని చెప్పేసి చెప్పాడు. ఇక చెప్పిన తర్వాత ఆయన చెప్పినటువంటి రెండో విషయం ఏమిటి అంటే, ఇక దుఃఖమునందు కృంగిపోవడం, సుఖమునందు పొంగిపోవడం కాకుండా సమస్థితిలో ఉండాలి అన్నాడు. అలా ఉన్నప్పుడు మీరు రాగంలో నుంచి, భయంలో నుంచి, కోపంలో నుంచి బయటపడతారని కూడా చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఏమన్నాడు ఆయన? దేని పట్ల కూడా ఆసక్తి కలిగి ఉండకండి. మీకు శుభములు కలిగినా, దుఃఖములు కలిగినా మీరెలా ఉండవచ్చు అనంటే, మరి సమస్థితిలో ఉండాలి. అంటే దేని యందు కూడా అభిమానం లేకుండా కర్మ చేయండి. చేసేటటువంటి కర్మ యందు మరి మంచి తప్ప చెడును ఎప్పుడూ కూడా చెయ్యకండి అని చెప్పేసి చెప్పాడు. అంటే ప్రతి ఒక్కరికి భగవంతుడు ఏం చెప్తున్నాడు? దేని పట్ల మమకారం పెంచుకోకండి. వీళ్ళు నా వాళ్ళు అని ఎప్పటికీ అనుకోకండి. ఏదో ఒక రోజున మీకు ఇష్టం లేని పని చేస్తారు. అలా పని చేసినప్పుడు వాళ్ళ మీద మనకు కోపం వస్తుందండి. మనకి నచ్చినట్టుగా ఉన్నంత కాలం మనకెవరి మీద బాధ లేదు. మనం అడిగిన దాన్ని ఎప్పుడైతే అవతలి వాళ్ళు కాదంటారో, కాదన్న మరుక్షణం మనకేమొస్తుందండి? కోపం వచ్చేస్తుంది. అంటే దేని పట్ల రాగం వద్దు. అందుకే దీనికోసం ఒక మాట చెప్తారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః. నీకు ఎవరెవరితో అయితే జీవించాలని నువ్వు పూర్వజన్మల్లో చేసిన కర్మ యొక్క ఫలాలను ఈశ్వరుడు నిర్ణయించాడో, మరి ఆయన యొక్క సంకల్పం ఏదైతే ఉందో, అంటే ఆయన సంకల్పం అంటే కావాలని మనం ఇన్ని రోజులు ఉండాలని ఏముండదు. మనం చేసిన కర్మలలో హ్మ్, మనం ఒకరితో 10 సంవత్సరాలు జీవించాలని ఈశ్వరుడు రాసిపెట్టాడనుకోండి. 10 సంవత్సరాల పాటు మాత్రమే జీవిస్తాం. వాళ్ళతో కలిసి ఉంటామండి. ఒక 10 సంవత్సరాల తర్వాత వీళ్ళ నుంచి వీళ్ళు విడిపోతారని ఆయన రాశాడు. ఎందుకు? మనం పూర్వజన్మలలో వాళ్ళతో కలిసి ఉండాలనుకున్నటువంటి సమయం 10 సంవత్సరాలే. ఇదంతా మన నిర్ణయమేనండి. మనకు వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమయే మనం వాళ్ళతో అన్ని రోజులు కలిసి ఉంటున్నాం. మనమున్న ఇల్లైనా సరేనండి. మనకన్ని సౌకర్యాలు ఉన్నా, ఎంతో కలిసొచ్చిన ఇల్లనుకున్నా, మనం ఏం చేస్తామంటే, ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు ఒక రోజొస్తుంది. ఎందుకొస్తుంది? ఎందుకో తెలీదు. ఊరికి వేరే ఊరు ట్రాన్స్‌ఫర్ కావడం గాని, ఉద్యోగ నిమిత్తం, లేకపోతే ఏదైనా కారణం కావచ్చు. మనం ఆ ఇల్లు వదిలేస్తాం. ఎందుకొదిలేసాం? మాకు బాగా కలిసొచ్చింది. ఏంటో మాకు తెలియకుండానే అలా జరిగిపోయిందంటారు. ఈశ్వరుడు అంటున్నారు, కార్యకారణ కర్తృత్వే హేతురుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే అంటారు. అంటే ఒక కార్యం జరిగిందంటే కారణం ఉంది. కారణం లేకుండా కార్యం అయితే జరగదట. అందుకే భగవంతుడు ఏమంటున్నారు? ఇక్కడ ఒక కార్యం జరిగింది అంటే కారణం ఏంటి? పూర్వజన్మలలో నువ్వు ఆ ఇంటితో కలిసి ఉండడానికి ఎంత కాలమైతే నువ్వు కోరుకున్నావో, ఆ కోరుకున్నటువంటి రుణం అయిపోయింది కాబట్టి ఇక్కడేమంది? రుణక్షయే క్షయం యాంతి. నీ రుణం అయిపోయింది, క్షయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నిన్నది వదిలిపెట్టిపోయింది. అంటే ఇంటిని మనం వదిలేసిపోయాం. ఇలా బంధువులు కావచ్చు, భార్య బిడ్డలు కావచ్చు, ఏదైనా జరుగుతుందండి. అందుకే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి సత్యం. ఏమి ఆ సత్యం అంటే, నీవు రుణానుబంధానికి సంబంధించిన ప్రకారమే మన యొక్క జీవన యాత్ర జరుగుతుంది కానీ, నా సొంతంగా నేనిలా చేస్తానని ఎవ్వరు అనుకున్నా, అది కేవలం మిథ్య, అజ్ఞానమే తప్ప, జ్ఞానంతో కూడినటువంటి విషయమైతే కానే కాదండి. అందుకే ఏది కూడా శాశ్వతం కాదు. యదృశ్యం తన్నశ్యం. కంటికి కనపడే ప్రతిదీ కూడా నశించిపోతుంది కాబట్టి, నశించిపోయేటటువంటి విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండండి. సంతోషంగా ఉంటారు. భగవంతుడు చూడండి ఎంత కరుణామయుడంటే, మనం సంతోషంగా ఉండడానికి ఉపాయాలు చెప్తున్నారు. మనం భగవంతుడి జ్ఞానం వినమంటే మనమంటామండి, ఆ జ్ఞానం వినడానికి ఇష్టపడమండి. ఎందుకు ఇష్టపడం మనం? ఇష్టపడకపోవడానికి కారణం ఏంటి అంటే, అయ్యో! భగవంతుడి జ్ఞానం వింటే భగవంతుడు చాలా విషయాలను ఏమంటాడు? ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని జెప్పేసి శాస్త్రంలో అనేక విషయాలుంటాయి. ఆ విషయాలన్నింటినీ మనం ఆచరణలో ఎక్కడ పెడతాం? మన వల్ల కాదు అనంటాం. అంటే భగవంతుడు చెప్పిన మాటలను మనం ఆచరించాలి అంటే అది మనకెందుకు నచ్చట్లేదు?
అంటే మనం ఏదైతే అనుభవిద్దామనుకున్నామో అనుభవిద్దామన్న దానిని శాస్త్రం వద్దంటుంది అని చెప్పి శాస్త్రాన్ని కూడా దూరం పెట్టేశాం. దూరం పెట్టడం వల్ల ఏం జరిగింది? లాభం వచ్చిందా? నష్టం వచ్చిందా? లాభము కంటే నష్టం. అంటే అప్పటికప్పుడు అనుభవించే సుఖాల కోసం మనం ఏం చెప్తున్నాం? శాశ్వతమైనటువంటి బ్రహ్మమును పొందే జ్ఞానాన్ని విడిచిపెట్టి తాత్కాలికమైన అల్పమైన విషయాల కోసం ప్రయత్నం చేస్తున్నాం. దీని గురించి కృష్ణ పరమాత్మ అంటారు, అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం. అల్ప బుద్ధి కలిగిన వారు మాత్రమే నశించిపోయే విషయాలను అనుభవిస్తూ శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? బద్ధకము చేత, సోమరితనం చేత, మరి భగవంతుడి జ్ఞానం వింటే ఆచరించాల్సి వస్తుందనేటటువంటి బెంగ చేత దూరం పెడుతున్నాం శాస్త్రాన్ని. శాస్త్రాన్ని పక్కకు పెడుతున్నారంటే మీరు ఎవరిని పక్కకు పెడుతున్నారు? భగవంతుడిని పక్కకు పెడుతున్నారు. మరి భగవంతుడి నుంచే కదా మీరు సుఖాలు పొందాలనుకునేది. మరి భగవంతుడు మీకు ఎలా వరాలు ఇస్తారండి? నాకు మా నాన్నగారు డబ్బులు చాలా ఇవ్వాలనుకుంటున్నానండి. మరి మా నాన్నగారు చెప్పిన మాట వినడానికి మాత్రం నేను ఇష్టపడను, కానీ ఆయన ఇచ్చే డబ్బుల మీద మాత్రం నాకు ఇష్టం ఉందండి. ఇప్పుడు నాన్నగారు నాకు డబ్బులు ఇస్తారా? నేను చెప్పిన మాటే పనికిరాదు, నా డబ్బెందుకు నీకు అంటాడా లేదా? ఇది జగమెరిగిన సత్యం కదండి. మరి భగవంతుడు కూడా అదే అంటాడు, నేను శాస్త్రంలో చెప్పిన మాట ఏనాడైనా విన్నావా? ఒకవేళ ఒకటో రెండో ఎప్పుడో దేవాలయానికి వెళ్ళినప్పుడో ఎవరో సత్పురుషులు కలిసినప్పుడో ఓ రెండు మంచి మాటలు వినపడ్డా, ఇప్పుడు ఆ గురువు గారు చెప్పిన మాటలన్నీ నేనెక్కడ ఆచరిస్తాను, అయ్యో నా వల్ల కాదని విడిచిపెట్టిన సందర్భాలు ఎన్నో ఉంటాయి కదా. అంటే ఇన్ని విషయాలు కూడా ఏం చేస్తున్నాయి? నీ యొక్క సుఖానికి అడ్డుపడతాయేమోననేటటువంటి బెంగ చేత వీటిని వదిలేస్తున్నావు. పరమాత్మ అంటున్నారు, నువ్వు ఏదైతే సుఖము సుఖము అనుకుంటున్నావో ఆ సుఖమునందు నువ్వు మొయ్యలేనంత దుఃఖం ఉంది. ఆ దుఃఖం నుండి నిన్ను బయట పడవేయడానికే నీకు శాస్త్ర సంబంధమైన జ్ఞానాన్ని అందిస్తున్నాను. శాస్త్రం నందు చెప్పిన మాట వింటే మొదట దుఃఖం కలుగుతుందేమో కానీ తర్వాత చాలా సంతోషాన్ని పొందుతావు. అందుకే ఆయన ఏమంటారు, ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం. మొదట కష్టంగా ఉంటుంది, కానీ తర్వాత మాత్రం చాలా ఆనందాన్ని పొందుతావు. మొదట సంతోషాన్ని ఇచ్చేది కూడా ఉంటుంది. విషయేంద్రియ సంయోగాత్, విషయాలతో మనం అనుభూతి పొందుతున్నప్పుడు ఏమవుతుంది? సంతోషం ఉన్నట్టుగా కనపడుతుంది. పరిణామే విషమివ అంటే మొదట ఆనందం కలుగుతుంది, తర్వాత దుఃఖం కలుగుతుంది. మొదట సుఖం, తర్వాత దుఃఖం. ఫస్ట్ దుఃఖము, తర్వాత అమృతము. అంటే మొదట కష్టాలు కావాలనుకుంటేనేమో తర్వాత సంతోషం ఉంటుందండి. మొట్టమొదట మనం ఒక పని మొదలు పెట్టగానే సంతోషం కావాలనుకొని మనం ప్రయత్నం చేస్తే దానివల్ల నీకు వచ్చినటువంటి ఆనందం ఏదైతే ఉందో అది ఎక్కువ రోజుల పాటు నిలిచి ఉండదు. కాబట్టి సత్యాన్ని తెలుసుకోండి. దేని పట్ల అంటే భగవంతుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు? నీవు కష్టపడకుండా ఎప్పుడూ సంతోషంగా ఈ దేహంతో కర్మలు చేయడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందిస్తుంటే మనకు మంచి చెప్పే వాళ్ళని చూస్తే పెద్దగా రుచించదండి. ఎందుకు? నీవు ఈ పని చేస్తే కష్టపడతావని ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు, ఆయన మాట వినాలంటే మనకు నచ్చదండి. ఎందుకు నచ్చదు? ఆయన ఏదో మనం చేయలేని విషయాలన్నీ చెప్తాడు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలన్నీ ఎక్కడ వింటాం, పదండి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారండి. మరి అలా వెళ్ళిపోతుంటే మరి ఎవరు నష్టపోతున్నారు? పెద్ద ఆయన మంచి మాటలు, వ్యాసుడు వచ్చాడండి. ఎక్కడికి వచ్చాడు? దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. యుద్ధం ప్రారంభమవుతుంది అన్న దానికంటే పూర్వం వస్తాడు. వచ్చి నాయన యుద్ధం జరిగితే ఎంత ప్రమాదం జరుగుతుందో తెలుసా అని చెప్పేసి జరగబోయేటటువంటి స్థితిని గురించి, మరి త్రికాల వేద్యుడు కాబట్టి వ్యాసుడు, మునీనామప్యహం వ్యాసః అని కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే మునులలో వ్యాసుడుగా ఉన్నది నేనే అన్నారు. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో జరిగే ప్రతి దానిని కూడా దర్శనం చేయగలిగినటువంటి వ్యక్తి కాబట్టి వ్యాసుడొచ్చి మీరు కష్టపడతారు, నష్టపోతారు, ప్రాణహాని జరుగుతుంది, దీనివల్ల మంచి జరగదు అని చెప్పేసి వచ్చి వ్యాసుడు చెప్తాడండి. వ్యాసుడు చెప్పిన మాటను కించిత్ కూడా పట్టించుకోకుండా దుర్యోధనుడు యుద్ధాన్ని ప్రారంభిస్తాడు. మరి యుద్ధమునందు తనతో పాటు కోట్లాది మంది ప్రజలందరినీ కూడా చంపేస్తాడు, తాను మరణిస్తాడు. అదే విధంగా రావణాసురుడికి కూడా విభీషణుడు వచ్చి, అన్నయ్య సీతమ్మ తల్లిని శ్రీరాముడికి ఇచ్చేద్దాం, జరగబోయేటటువంటి ప్రమాదం నుండి బయటపడదాం,
మనమంతా సంతోషంగా ఉందాము అని చెప్పేసి చెప్తే, మరి రావణాసురుడికి విభీషణుడి యొక్క మాటలు నచ్చలేదు. నచ్చకపోవడం వల్ల ఆయన కూడా దుర్మరణాన్ని పొందటం జరిగింది. అంటే మనము మంచిని పొందాలి అంటే ఖచ్చితంగా శాస్త్రమునందు చెప్పబడిన సత్యాలు తెలుసుకొని, కొంచెం కష్టమైనా ఓర్చుకుంటూ గనక ఆచరణలో పెట్టుకుంటే, మనము ఈ దేహంతో అనుభవించేటటువంటి దుఃఖాలు తగ్గుతాయి. ముందు మనకెప్పుడైనా ఏం కావాలి అంటే, ఎప్పుడో వచ్చేటటువంటి మోక్షం గురించి పరమాత్మ మాట్లాడట్లేదండి. ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు సంతోషంగా బతకడానికి కావలసిన జ్ఞానం నేర్పిస్తున్నారు. ఈ విషయం ఎవరు మర్చిపోవద్దు. మనం మరణించిన తర్వాత ఎప్పుడో మరి మోక్షం ఉంటుందో లేదో తెలియని విషయాల కోసం ఇప్పుడు నేను అనుభవించే సుఖాలు ఎందుకు త్యాగం చేయాలని కొంతమంది మాట్లాడతారు. మరి వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, భగవంతుడు నువ్వు సంతోషకరంగా జీవించడానికి ఎటువంటి ఉపాయాలు నీ దగ్గర ఉంటే నువ్వు సంతోషంగా కర్మ చేస్తావో అటువంటి సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు మీ పిల్లవాడు రోజు స్కూలుకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. వాడు ఒక రోజు అంటాడు, "ఏంటో డాడీ నాకు రోజు స్కూలుకు వెళ్ళడం, అక్కడ ఇచ్చినటువంటి పాఠాలు చదువుకోవడం, రావడం ఏం హ్యాపీగా లేదు డాడీ" అనంటే, అప్పుడు తండ్రి చెప్తాడనమాట, "ఈసారి సాటర్‌డే రోజు మనం పిక్నిక్‌కి వెళ్తున్నాంరా. 2 రోజులుంది మనకా టూరు. చాలా సంతోషంగా వెళ్ళవచ్చు. ఈ 5 రోజులు నువ్వేం చేస్తావు? చాలా చక్కగా చదువుకో. మళ్ళీ సోమవారం రోజుకి సంబంధించినటువంటి పాఠాలను కూడా జాగ్రత్తగా చదువుకో నాయనా" అని చెప్పేస్తే, ఈ పిల్లవాడు ఆ శనివారం, ఆదివారం వెళ్ళబోయేటటువంటి విషయం గురించి స్మరణ చేస్తూ ఏం చేస్తాడు? చక్కగా చదువుతాడు. హుషారుగా అందరికీ చెప్తాడు. "అరే! మేము సాటర్‌డే, సండే పిక్నిక్‌కి వెళ్తున్నాంరా" అని చెప్పేసి వాడేం చేస్తాడు? హుషారుగా పని చేస్తాడు. సోమవారం చదవబోయే పాఠాలు కూడా ఏం చేస్తాడు? శుక్రవారం రోజే పూర్తి చేసుకుంటాడు. అంటే కర్మను ఉత్సాహంగా చేసుకోవడానికి అనేక రకాలైనటువంటి విషయాలున్నాయా లేదా? స్కూల్లో కూడా ఏం చేస్తారు? అప్పుడప్పుడు మరి ఒక పూట ఆటలు పెడుతూ ఉంటారు. 2 నెలలకో, 3 నెలలకో ఓసారి విజ్ఞాన యాత్రలు అని చెప్పేసి పిల్లలందరినీ కలిసి తీసుకువెళ్ళి వాళ్ళకేం చేస్తారు? శ్రీహరికోట లేకపోతే ఇంకా ఏవైతే గొప్ప గొప్ప విషయాలున్నాయో, తర్వాత మ్యూజియంలు ఇలాంటివన్నీ కూడా పిల్లలకేం చేస్తారు? ఆ యాత్రల రూపంలో విజ్ఞానాన్ని అందిస్తూ వాళ్ళు చదువుకున్నటువంటి చదువులో ఉత్సాహాన్ని పెంచుతున్నారు. మరి మన ప్రతి ఒక్కరు కూడా అంతే కదా! మనం కూడా ఇంట్లో నిస్సారంగా ఉద్యోగం చేస్తూ ఉన్నాం. ఏదో ఉన్నామంటే ఉన్నాం, తిన్నామంటే తిన్నాం కాదు. వచ్చే నెలలో అమ్మాయి ఫంక్షన్ చేస్తున్నాం. లేకపోతే 2 నెలల తర్వాత ధనుర్మాసంలో తిరుపతి వెళ్తున్నాం. ఇలా అనేక విషయాలు మనం ఏం చేస్తాం? ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటాం. ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? సంతోషం కలుగుతుంది. ఆ సమయం కోసం ఎదురు చూస్తాం. అదే విధంగా సద్గురువు కూడా మనకేం చెప్పారు? మీ అందరి యొక్క ఆయు ప్రమాణాన్ని సత్కార్యం నిమిత్తమే ఖర్చు చేయండి. మరి నశించిపోయే విషయాలలో స్వార్థంతో కూడిన కర్మ చెయ్యకండి. అలా చేసిన కర్మ మిమ్మల్ని చాలా దుఃఖానికి మిమ్మల్ని గురి చేస్తుంది కాబట్టి, మీరందరూ కూడా ఇక్కడ చేసేటటువంటి కర్మ ఎలా ఉండాలి అంటే, భగవంతుడు నిర్ణయించిన మేరకు మాత్రమే అనుభవించండి విషయాలు. మీరు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా వాటిని అనుభవించడంలో భగవంతుడు పరిమితులు నిర్ణయించాడు. ఆయన నిర్ణయించిన పరిమితుల ప్రకారమే అనుభవించండని శాస్త్రమునందు చెప్పబడిన సత్యాలన్నింటినీ కూడా సద్గురు స్వరూపంగా పరమాత్మ మనందరికీ అందిస్తారనమాట. అంటే ఇక్కడ మనం కర్మను చాలా హుషారుగా అంటే భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు ఎంతో ఉత్సాహంగా కర్మ చేయడానికి ఈశ్వరుడు మనందరికీ కూడా బ్రహ్మ జ్ఞానాన్ని అందిస్తారు. అందుకే శ్రీరామచంద్రుడు కూడా అంటారనమాట, ఎవరు విచారణతో కూడినటువంటి కర్మ చేస్తారు, వివేకం అనేటటువంటి రత్నాన్ని చోరులు దొంగిలించకుండా అంటే విషయాలనేటటువంటి చోరులు దొంగిలించకుండా ఎవరు ప్రయత్నం చేయగలుగుతారు అంటే, బ్రహ్మ జ్ఞానము కలిగినటువంటి విద్వాంసుల వలనే అవుతుంది తప్ప మిగిలిన వారి వల్ల కాదు. ఇక్కడ మాటను బాగా అర్థం చేసుకోవాలి. బ్రహ్మ జ్ఞానమునందు పండినటువంటి విద్వాంసులు అంటే బ్రహ్మానుభూతిని పొందినటువంటి వారు అనే మాట మళ్ళీ చెప్పారు. మనమందరం ఉపదేశం తీసుకోగానే బ్రహ్మమైపోయామని చెప్పేసి భగవంతుడు చెప్పినటువంటి ఏ విషయాన్ని తెలుసుకోకుండా మేము ఎలా బ్రతికినా ఇక చనిపోయిన తర్వాత మేము పుట్టము అని చెప్పేసి చాలా మంది కూడా తమ యొక్క జీవన విధానాన్ని ఏం చేస్తూ ఉన్నారు?
సోమరిపోతులుగా మార్చుకుంటూ ఎలాగో ఒకలాగా బ్రతికేస్తే చాలు, నేను గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్నాను, గురువుగారి పాదం పట్టుకున్నాను, గురువుగారు నన్ను విడిపించేస్తారు, ఇక నేను పుట్టను అంటే అది ఎంతటి తప్పవుతుందండి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మజ్ఞానులగు విద్వాంసులు అనే పదం వాడారు. ఎప్పుడైనా చిట్ట చివరి పదాన్ని వదిలేయకండి. విద్వాంసులు అంటే బ్రహ్మానుభూతిని పొందినటువంటి వారు. ఏం చేస్తారు? శుభ అశుభ కార్యముల యందు ధైర్యంతో కూడినటువంటి విధంగా మరి సమస్థితిలో కర్మ చేస్తారు. ఆ స్థితిలో మనం ఉండాలంటే మనం కూడా ఏం చేయాలి? సాధన చేయాలి. ఆ సాధన ఎంతో గొప్పగా ఉండాలి. గొప్పగా ఉన్న సాధనే నిన్ను భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది కాబట్టి మరి మనమేం చేయాలి? ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవాలి అంటే ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అంటే ఇంద్రియాల యొక్క నిగ్రహం గురించి కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, ఇంద్రియాలను నిగ్రహించుకోకుండా మీరు భగవంతుణ్ణి తెలుసుకోలేరు. మనం భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే ఏం చేయాలట? బ్రహ్మానుభూతిని నువ్వు పొందాలి అంటే ఇక్కడ నువ్వేం చేయాలి? ఇంద్రియాలను నిగ్రహించాలి. అందుకే పతాంజలి చెప్తారండి, మరి చిత్తవృత్తి నిరోధకః అంటారు. అంటే చిత్తవృత్తులన్నింటినీ కూడా ఏం చేయాలి? నిరోధించగలగాలి. అలా నిరోధించగలిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది అనంటే మన యొక్క తదా ద్రష్టః అంటే అప్పుడు మనం చూడగలుగుతామట స్వరూపేవ స్థానం. అంటే మన స్వస్వరూపాన్ని మనం దర్శించగలుగుతాం. అంటే బాహ్య సంబంధమైన విషయాలు ఏవైతే ఉంటాయో, కంటితో చూసేటటువంటి విషయాలలో ఆసక్తి, చెవి ద్వారా వినేటటువంటి విషయాలు, అంటే ఇంద్రియాలు ఏవైతే జ్ఞానేంద్రియాల ద్వారా మనం గమనిస్తున్నామో వాటన్నింటి పట్ల గనక ఎవరికైతే విరక్తి వస్తుందో, అందుకే చిత్తవృత్తి నిరోధకః అంటున్నారు. మీ చిత్తమునందు మీరు ఏ విధమైనటువంటి బాహ్య సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి లేకుండా, అంటే బాహ్య విషయముల యందు ఆసక్తిని తగ్గించి అంతర్ముఖుడు ఎవరు అయితారో, అంతర్ముఖుడుగా లోపట ఉన్నటువంటి బ్రహ్మానుభూతిని పొందడానికి, బ్రహ్మానందం పొందడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం చేసేటటువంటి వారు మాత్రమే ఏమవుతారు? తన స్వస్వరూపాన్ని దర్శనం చేస్తారు అని చెప్పేసి పతాంజలి కూడా చెప్తారు. అంటే ఇక్కడ తాబేలు తనకి కష్టం వస్తుంది అనుకున్నప్పుడు తన యొక్క అవయవాలను లోపలికి ముడుచుకున్నప్పుడు నాకు నచ్చని మాట మాట్లాడే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళబోతున్నానండి అంటే భగవంతుడు ఏమంటాడు? ఎవరు కూడా ఒక కర్మ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. నాకిష్టం లేదు అన్నా కొన్ని సందర్భాల్లో ఇష్టం లేని వ్యక్తులతో మనం మాట్లాడవలసి వస్తుంది. వాళ్ళింటికి కూడా వెళ్ళవలసి వస్తుంది. నాకిష్టం లేదు అని నేను వెళ్ళకుండా ఉంటానా అంటే మరి ఈశ్వరుడు అంటారండి 18వ అధ్యాయంలో చెప్తారనమాట. ఏమంటాడు? ఆ మిథ్యహంకారమాశ్రిత్య నయోచ్చైతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతి స్వాం నియోక్షతి అంటారు. ఇది 18వ అధ్యాయంలో ఎన్నో శ్లోకము అంటే 59 అండి. ఏమంటారంటే నా దగ్గర డబ్బు చాలా ఉందండి, నేను కలవబోయేటటువంటి వ్యక్తి నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు కాబట్టి నేను వెళ్ళను అంటాను. అంటే ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళనంటున్నాను? నా దగ్గర ఏది లేదు, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నప్పుడు నేనెందుకు వెళ్ళాలి అని నేను వెళ్ళను అంటాను. యద్యహంకారం ఆశ్రిత్య అంటే నా దగ్గర ఏదో సంపదో లేకపోతే నాకేదో పెద్ద పదవో ఏదో ఉందండి, దాని చేత నేనంటాను వెళ్ళను అంటాను. ఇప్పుడు మా బంధువులే ఉన్నారండి, ఉదాహరణ చెప్తాను. మా బంధువుల్లోనే ఎవరిదో వివాహం ఉందండి, వాళ్ళు వచ్చి పిలిచెళ్ళారు, ఇంటికొచ్చి మన కార్డు పెట్టి వెళ్ళారు. నేనేమంటాను? నాకు వాళ్ళంటే ఇష్టం లేదు, నేను వెళ్ళను అంటాను. వెళ్ళను అంటే ఇప్పుడు దేని చేత వెళ్ళనంట? అయినా నాకు వాళ్ళతో ఏం అవసరం ఉంది, నేను వెళ్ళను. వాళ్ళు మన ఇంటి వరకు వచ్చారు కదా, వచ్చి చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆహ్వానాన్ని మన్నించాలి. మన్నించాలి కాబట్టి వెళ్ళాలి. నేనేమంటాను? నాకేం అవసరం, అసలు వాళ్ళ ఇంటికే వెళ్ళను నేను, నాకు సంబంధం లేదంట. ఈశ్వరుడు అంటారు, నువ్వు ఈ రోజున ఆ పెళ్లికి వెళ్ళవలసి ఉందని నేను రాసి పెట్టాను. నేను రాసి పెట్టినప్పుడు నువ్వు ఎలా వెళ్ళకుండా ఉంటావు? నేను వెళ్ళనండి అంటాడు. వాడు అవతల వాడు నీతో మాట్లాడకపోయినా వాడు నీ ఇంటికి వచ్చాడు అంటే నువ్వు ఆ పెళ్లికి వెళ్ళవలసి ఉందని నేను రాసి పెట్టాను. నేను రాసి పెట్టిన తర్వాత నువ్వెలా వెళ్ళనంటావు? నేను వెళ్ళనండి, నాకేం పని లేదా ఏంటి, నేను వెళ్ళను. ఇలా మనం ఏదేదో సాకులు చెప్తాం. అప్పుడు అంటాడు, మిథ్యైష వ్యవసాయాస్తే, నీ ప్రయత్నము వృధా అవుతుంది తెలుసా, నీ ప్రయత్నము మిథ్య.
అదేంటి అలా అంటారు? నేను వెళ్ళను అంతే. వెళ్తావు. ప్రకృతి స్వాం నియోక్షతి. ప్రకృతి నిన్నేం చేస్తుందంటే, ఖచ్చితంగా కర్మ వైపు ఏడవ పడతావు నువ్వు అంటాడు. నువ్వు ఖచ్చితంగా ఆ పెళ్ళికి వెళ్తావు. ఎలా వెళ్తానో చూస్తానంటావు. నీకు బాగా ఇష్టం. ఒకరు ఒక మాట చెప్తే నువ్వు వాళ్ళ మాట ఎప్పుడూ తీసేయడానికి ఇష్టపడవు. వాళ్ళ మాట నీకు వేదం. అలాంటి వాళ్ళొచ్చి "పలానా వాళ్ళ పెళ్ళికి వెళ్దాం పదా" అంటే, ఇప్పుడు నేను రాను, కూడదు అనే మాటలు మాట్లాడతానా? రమ్మన్నారు. ఇష్టమున్నా లేకపోయినా, మాకు గూడా కార్డ్ పెట్టారండి వస్తాను. ఇప్పటివరకు ఏం మాట్లాడారు? ఎంతమందో నిన్నడిగారు. అయ్యో! అలా ఎలా అమ్మా వెళ్ళకుంటే ఇబ్బంది కదా! అని చెప్పారు. ఎంతమంది ఎన్ని చెప్పినా నేను పట్టించుకోలేదు. ఇప్పుడేమంటున్నాను? పదండి అంటున్నా. ఇప్పుడెందుకు వెళ్తున్నావు? అవతలి వాళ్ళు వచ్చిన వాళ్ళెవరు? అంటే ప్రకృతి చేత కర్మ ఈడవబడుతుంది అనంటే, నువ్వు ఎవరు చెప్తే కాదనవో, ఆ కాదనటువంటి వాళ్ళని తీసుకొచ్చి దేవుడక్కడ నిలబెట్టాడు. ఇప్పుడు వెళ్తున్నావు. ఇప్పుడేమంటావు? నాకిష్టం లేదులే కానీ, ఆ అక్కయ్యొచ్చింది. ఆ అక్క మాట తీసేయలేకపోయాను. అందుకే వెళ్ళిపోయాను. ఎలాగైతే పెళ్ళికెళ్ళావా లేదా? నువ్వు వెళ్ళనన్నావు గదా! వెళ్ళనంటే మాత్రం కుదిరిందా? ఖచ్చితంగా వెళ్ళావా లేదా? నేను రాసినటువంటి కర్మలో నువ్వు ప్రాతినిధ్యం వహించావా లేదా? ఖచ్చితంగా జరిగింది. అంటే భగవంతుడంటాడు, మీరు ఏది కూడా నేనిది చెయ్యను, ఇది చేయకూడదు అని జెప్పేసి అనుకోవద్దు. మీరు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉండాలో అవన్నీ నిర్ణయిస్తాను. నేను నిర్ణయించిన దాని యందు అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. నేను వెళ్ళాలని శాసనం చేశాను. అంటే మీరు పూర్వజన్మలో వాళ్ళకి రుణపడి ఉన్నారు. ఆ రుణాన్ని తీర్చే ప్రయత్నంలో నేను వెళ్ళను, కూడదు అంటే ఎలా కుదురుతుంది? ఖచ్చితంగా నువ్వు అనుభవించాల్సింది అనుభవించవలసి ఉంటుంది. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? అనుభవిస్తాం కాబట్టి, నీకు ఇష్టం లేని విషయాలొస్తే అక్కడికి వెళ్ళావు. వాళ్ళెవరో ఏదో మాట్లాడతారు. మాట్లాడినప్పుడు నువ్వేం జేస్తావు? ఇక్కడ నువ్వు ముందే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు భగవంతుడి జ్ఞానం మనకుంది. తాబేలు తనకు ప్రమాదమొస్తుందన్నప్పుడు అవయవాలు ముడుచుకుంది. ఇప్పుడు మనం గూడా ఇష్టం లేని చోటకు వెళ్ళాము. వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎక్కువ తక్కువగా అవతలి వాళ్ళు మనల్ని ఏదో కొంచెం దెప్పి పొడిచేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? మన యొక్క ఇంద్రియాలు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మన యొక్క మనస్సును నిగ్రహించుకోవాలి. మన నాలుక మన కంట్రోల్‌లో ఉండాలి. అవతలి వాళ్ళు మాట్లాడే మాటలలో మనకేదైనా బాధ కలిగించినా, నువ్వు ఆ సమయంలో సంయమనం పాటించాలి. అలా సంయమనం పాటించి, ఆ ఉన్నంత సేపు కూడా ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా, నువ్వు ఇబ్బంది పడుతున్నట్టుగా కాకుండా, మనమొచ్చినందుకు అవతలి వాళ్ళు సంతోషపడుతున్నట్టుగా మనం వాళ్ళని ప్రభావితం చెయ్యాలే తప్ప, నేనేదో నువ్వు పిలిసావు గాబట్టి వచ్చాను. లేకపోతే నాకేమీ గత్యంతరం లేక కాదు అని జెప్పేసి, ఆ భావాలను వాళ్ళ ముందు కనబరిచే ప్రయత్నం చేయకూడదు. మీరు పిలిచారు, మీ అంతటి వారు పిలిస్తే మేము రాకుండా ఉంటామా అని, వెళ్ళినందుకు మీ వల్ల వాళ్ళకు సంతోషం కలగాలి. అంతే తప్ప, నీవు మీరు పిలిచారు, నా ఇంటి గడప తొక్కారు గాబట్టి నేను మీ ఇంటి దాకా అడుగుబెట్టానని జెప్పేసి అందులో కూడా అహంకార ప్రదర్శన లేకుండా నువ్వు కర్మ చెయ్యాలి. అంటే భగవంతుడు చూడండి, నువ్వు ఉత్సాహంగా కర్మ చేయడానికి భగవంతుడు మనందరికి సలహాలిస్తున్నారండి. ఎటువంటి సలహాలిస్తున్నారు? ఒక పని చేయడంలో మనం ఎలా ఉండాలి? భగవంతుడికి బాధ్యత వహించాలి. అంతే. ఎవరికో బాధ్యత వహించటం కాదండి. ఈశ్వరుడికి సమాధానం చెప్పాలి. ఈశ్వరుడంటారు, "వాళ్ళు నీ ఇంటి వరకు వచ్చి నీకు కార్డ్ పెట్టారు. నిన్ను రమ్మని పిలిచారు. నువ్వేం చేశావు? వెళ్ళావు. కానీ అక్కడ అందరినీ అవమానపరిచి వచ్చావు." అంటే వెళ్ళి అక్కడికి నువ్వేం చేశావు? నీ పాపపు కర్మను నువ్వేం చేశావు? అనుభవించడానికి వెళ్ళి మరికొంత పాపాన్ని నువ్వు మూటగట్టుకొనొచ్చావు. అవతలి వాళ్ళను అనకూడని విధంగా మాట్లాడి, నీకున్న సంపదల యొక్క అహంకారాన్ని చూసుకొని, నువ్వు మాట్లాడని విధంగా మాట్లాడి, అవతలి వాళ్ళని బాధపెట్టావు. అంటే నువ్వు పూర్వజన్మల్లో చేసిన పాపం అనుభవింపచేద్దామనే నిన్నక్కడికి తీసుకెళ్ళాను. నీకిష్టం లేకపోయినా నిన్ను తీసుకెళ్ళాను. నీ పాపం అనుభవింపచేశాను. అక్కడ నువ్వేం చేయాలి? ఒకవేళ నీకెంత ఇష్టం లేకపోయినా నువ్వేం చేయవలసి ఉంటుంది? అవతలి వాళ్ళనైతే బాధపెట్టి రాకూడదు. మనకిష్టం లేని చోటకి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడకుండానైనా రావాలి తప్ప, అనవసరమైనటువంటి విషయాల యందు జోక్యం చేసుకొని మనం ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తిస్తే మాత్రం ప్రమాదమొస్తుంది. అందుకే ఆయనేమంటున్నాడు? ఇంద్రియాణీంద్రియార్థేభ్యః అంటే ఇంద్రియముల యందు విషయములనేం చేయవలసి ఉంటుంది? నిగ్రహించవలసి ఉంటుంది.
అక్కడ నువ్వు ఏ విషయముతోనైతే నువ్వు అనుభూతి పొందుతున్నావో, ఆ పొందేటటువంటి అనుభూతి ఏదైతే ఉందో, అక్కడ నువ్వెవరిని చూడవలసి ఉంటుంది? ఈశ్వరుడిని దర్శనం చేయవలసి ఉంటుంది తప్ప, నీవు అక్కడున్న వాళ్ళు నాకు శత్రువులని, శత్రువులు పిలిస్తే నేనొస్తానా? ఏంటో నా కర్మ, నా ప్రారబ్ధం అంటూ, అక్కడ నువ్వు అహంకారంతో నువ్వు ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తిస్తే కష్టమొస్తుంది. అందుకే భగవంతుడు మనందరికీ కూడా చెప్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునేటటువంటి ప్రయత్నం చెయ్యండి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారనమాట. అందుకే ప్రతి ఒక్కరూ కర్మ చేయడంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, ప్రతి ఒక్కరూ కూడా చేసేటటువంటి కర్మలో దోషాలు లేకుండా చూసుకోండి. దోషములతో కూడినటువంటి కర్మ మిమ్మల్ని మరలా మరలా పాపపు జన్మలను అంటే నీచమైనటువంటి జన్మలను పొందడానికి కావలసిన స్థితిని కల్పిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు జాగ్రత్త చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమంటున్నారు? ఇంద్రియములను మీరు నిగ్రహించవలసి ఉంది. నాకు ఈ పదార్థం తినాలనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు దాన్ని తినటం భగవంతుడు అంగీకరిస్తేనే తినండి తప్ప, నా దగ్గర డబ్బుందని చెప్పేసి ఆ ఇంకేదో నా దగ్గర గొప్పతనం ఉందని చెప్పేసి భగవంతుడు ఏదైతే వద్దన్నాడో దానిని తినటం కానివ్వండి, అనుభవించటం కానీ జరగక, ఎప్పుడూ భగవంతుడు చెప్పినటువంటి భగవదర్పిత కర్మ చేసేటటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తారో, అలా చేసినటువంటి వారే బ్రహ్మమును పొందుతారు. అంటే ఒక్కొక్క జాగ్రత్త చెప్తున్నారనమాట. ఇంకా ఎన్ని జాగ్రత్తలు చెప్తారో చూద్దాం. స్థితప్రజ్ఞులైనటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అంటే, తమకు ఏదైతే భగవంతుడు ఇచ్చాడో ఇచ్చిన దాన్ని ఉత్సాహంతో అనుభవించవలసి ఉంటుంది, జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మిగిలింది రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయాముపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం స్వస్తి.